నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్టు యంగ్ పర్సన్, యంగ్ డైరెక్టర్, బట్ సెన్సేషనల్. బింబిసార్ లాంటి ఒక పెద్ద హిట్ తీసి ఒక సంచలనాన్ని క్రియేట్ చేసిన తర్వాత మరింత పెద్ద సంచలనం వైపుకి అతని అడుగులు పడ్డాయి. ఆ పెద్ద సంచలనమే ఎంతమందో యంగ్ డైరెక్టర్స్కి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కళ అలా గుండెల్లో అలాగే ఉండిపోతుంది. కానీ ఆ కళ ఈ యంగ్ డైరెక్టర్ విషయంలో మాత్రం అక్షరాల నిజమైంది. ఆ యంగ్ డైరెక్టర్ పేరే చెప్పగలరా? నేనే చెప్తా, వశిష్ఠ. బట్ పేరు వశిష్ఠ, డైరెక్టర్గా అతను విశిష్ట. ఎందుకంటే అంత మంచి సినిమా తీశాడు, సినిమా ఇండస్ట్రీకి ఒక డైరెక్షన్ ఇచ్చాడు. తను ఏం చేయగలడో ఒక్క సినిమాతో సినిమా ప్రపంచాన్ని అంతటికీ చాటి చెప్పాడు. ఇప్పుడు ఆ డైరెక్టర్తోనే మన తాలూకు ఇంటర్వ్యూ. సంక్రాంతి సందర్భంగా చేస్తున్న ఇంటర్వ్యూకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. నేను మీ నాగేంద్ర కుమార్. దిస్ ఈజ్ మై పర్సనల్ ప్రోగ్రామ్ ఎడిటర్స్ కట్. వెల్కమ్ వశిష్ఠ గారు, వెల్కమ్. థ్యాంక్ యూ అండి. చాలా అంటే మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుందంటే సినిమా ఇండస్ట్రీలో చాలామందికి మెగాస్టార్ చిరంజీవి గారితో సినిమా చేయాలని, ఆయనతో కలిసి వర్క్ చేయాలని, ఒక డైరెక్టర్ కావచ్చు, ఒక మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఒక డ్యాన్స్ డైరెక్టర్ కావచ్చు, ఒక హీరోయిన్ కావచ్చు. ఎప్పుడో రాశాను నేను గతంలో ఆయన మీద, దాదాపు 25 ఏళ్ల క్రితం. అందరి గమ్యం చిరంజీవి గారని. అలాంటి గమ్యాన్ని మీరు 2 చేతులతో పట్టుకున్నారు. హౌ ఈజ్ యువర్ ఫీలింగ్ అబౌట్ ఇట్? అంటే అది వి కాంట్ ఎక్స్ప్రెస్. అసలు ఊహించలేదు, అలా జరిగిపోయింది అంతే. అది అంతేనా? అంటే మిరాకిల్స్ అనేవి చెప్పి జరగవండి, జరిగిపోయిన తర్వాత తెలుస్తుంది మిరాకిల్ అని. మిరాకిల్ అని అలాగా. అంటే మాలాంటి జర్నలిస్టులు చెప్తాం మిరాకిల్ లేదని. మీకు అప్పటికీ మిరాకిల్ అని తెలియదు, జరిగిపోయింది అలాగే. మీరు ఆ దాంట్లోనే ఉంటారు, ఆ క్లౌడ్లోనే. నేను ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో చెప్పాను అనమాట, లైక్ బింబిసార్ ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతారు కదా. అవును. అయితే చిరంజీవి గారితో చేస్తే ఎలాంటి సినిమా చేస్తారు అంటే ఫ్యాంటసీ సినిమా అన్నాను. ఓ అప్పుడే అది నిజమైంది. అది నిజమైంది. మళ్ళీ అదొక ఇమీడియట్గా ఇంత త్వరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. అంటే మీ వైపు నుంచి ఏ ప్రయత్నం దాని పట్ల జరిగిందా అసలు? అది ఎలాగే సార్, చిరంజీవి గారిని రీచ్ అవ్వాలంటే చాలా ఉంటుంది సార్. అంటే ఒక ఫస్ట్ టైం డైరెక్టర్కి ఆ సినిమా తర్వాత కథ రాసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే డెఫినెట్ గోల్ ఉంటుంది. బట్ నాకేంటంటే లక్కీలీ ఈ సినిమా అయిపోయిన తర్వాత నాకు యూవీ క్రియేషన్స్ విక్రమ్ ద్వారా పరిచయం అయింది. మళ్ళీ చిరంజీవి గారిని కలిసే అవకాశం దొరికింది నాకు. ఓకే. చిరంజీవి గారిని కలిసి అండ్ చరణ్ కలిసాను నేను. చరణ్ గారు చెప్పిన తర్వాత చిరంజీవి గారికి కథ చెప్పింది. అలా అది ప్రాజెక్ట్ మీద రిలీజ్ అయింది. ఓహో. యూవీ క్రియేషన్స్ విక్రమ్ నుంచి రామ్ చరణ్ గారి దగ్గర నుంచి చిరంజీవి గారు. ఓహో, తక్కువే జర్నీ కదా. అంటే బట్ ఆయన సులభ సాధ్యులు చిరంజీవి గారు. ఎవరికైనా అంత రిస్ట్రిక్షన్స్ గట్టా, పైగా కథా రచయితలు అంటే మరీ ఆయన చాలా గౌరవిస్తారు. అవును. మీరు అది ఎంజాయ్ చేశారా ఆయన దగ్గర? చాలా బాగా అండి. అంటే బయట నుంచి చూసినప్పుడు ఎలా ఉంటుందంటే, అమ్మో చిరంజీవి గారా, రకరకాలుగా వినపడుతుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన నిజంగా ఎంత కంఫర్ట్ ఇస్తారంటే, ఒక చిన్నపిల్లలు అయిపోయి జాగ్రత్తగా వింటారు, అసలు ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు, నీట్గా విని అమ్మ ఇది బాగుంది, ఇది ఇలా ఉంది అని చెప్పేస్తారు ఆయన. అందులో పెద్ద కన్ఫ్యూజ్ చేయడం కానీ అలాంటిది ఏమి ఉండదు. అంటే ఆయన నాకు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకటే మాట చెప్పారండి, అమ్మ కథ చెప్పడానికి వచ్చావు, నువ్వు చెప్తున్నది ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి అనే విషయం మర్చిపో, నువ్వు హిట్ సినిమా తీసిన డైరెక్టర్ అనే విషయం మర్చిపోయి ఒక ఆడియన్గా ఒక ఫ్రెండ్కి ఎలా కథ చెప్తావు అలా చెప్పు, ఫ్రీగా ఉండు అని నాకు అనిపించింది. నేను చెప్తాను, ఇన్సిడెంట్గా అనిపిస్తాయి కదా, అలా నేను చెప్తాను, నచ్చితే ఇంప్లిమెంట్ చేయి, లేదు అంటే ఎందుకు నచ్చదు నాకు చెప్పే. సో అండ్ కాల్ నీదే లాస్ట్లో. ఓకే. ఆ ఫ్రీడమ్ ఇచ్చారండి నాకు. అవునా? దానివల్ల ఆయనతో నాకు ఇంటరాక్షన్ కూడా చాలా బాగా కుదిరేది. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 1 hour 2 hours స్పెండ్ చేయడం నేను అక్కడ, అంత బాగా జరిగింది. అదే ఒక హోమ్లీ ఫీలింగ్. అవును, కంఫర్ట్ ఇస్తారు ఫస్ట్. ఎస్, అది అందరూ ఎంజాయ్ చేసే అట్మాస్ఫియర్. ఒక జర్నలిస్ట్కి కానీ, ఒక డైరెక్టర్కి కానీ, ఒక రైటర్కి కానీ. కానీ మీరు చిన్నప్పటి నుంచి చిరంజీవి గారి సినిమాలు చూసి ఈలలేసే బ్యాచ్ అనుకుంటాను నేను.
అవును. అలాంటిది మొట్టమొదటి అసలు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాట్ ఈజ్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? అంటే దానికి ముందు నేను చిరంజీవి గారిని కలిసానండి చాలాసార్లు. ఓహో ఓహో. అండ్ లాంగ్ బ్యాక్ ఎప్పటి నుంచి, ఎందుకంటే చరణ్తో పాటు నేను ఒకే స్కూల్ అండ్ కాలేజ్. చరణ్ నా క్లాస్మేట్ నాకు. ఓకే. సో అలాగా అండ్ అల్లు శిరీష్, చరణ్, రాణా అందరూ మేము బ్యాచ్ మేట్స్ మేడం. ఓకే. అలా నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్ళేవాడిని నేను. ఓహో. సో అలా చూసి, అంటే డాడీ వీళ్ళందరూ ఉంది కాబట్టి అవును. అలా నాకు పరిచయం నాకు. ఓకే. ఆ తర్వాత మధ్యలో ఒక 10 days 15 days ఓ సినిమాకి కూడా పనిచేశాను. ఆయన సినిమాకి నేను ఏ సినిమాకి? శంకర్దాద ఎంబీబీఎస్కి అప్రెంటిస్కి వెళ్ళా. ఓకే. సో అలా కూడా నాకు ఆయన పరిచయం మాట. ఓకే. సో నిన్ను చూసి కొత్తగా ఫీల్ అయ్యేది ఏం లేదు ఆయన? కొత్త కుర్రాడు వచ్చాడు నా బట్ డెఫినెట్గా అప్పుడు ఏదో మామూలుగా ఇప్పుడు డైరెక్టర్కి వెళ్ళినప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎస్ చిరంజీవి గారు కథ చెప్తున్నావు. ఎస్. ముందు రోజు రాత్రి ఎలాగా? ఖచ్చితంగా ఆ టెన్షన్, ఆబ్వియస్లీ ఆ టెన్షన్ ఉంటుందండి. అవునా? ఏంటి వాట్ ఈస్ ది స్పెషల్ హోంవర్క్ మీరు చేసింది? చిరంజీవి గారికి రేపు కథ చెప్పబోతున్నావు అండ్ ఆల్ టైమ్ గ్రేట్ హీరో అండ్ అఫ్ కోర్స్ మీకు ఫ్యామిలీతో రిలేషన్ కూడా ఉంది కాబట్టి. అంటే ఒకటి చెప్తాను సార్, హీరో డైరెక్టర్ ఎంత ఫ్రెండ్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే వేరే రిలేషన్ అయినా ఉండొచ్చు, కానీ కథ నచ్చిందే సినిమాలు చేస్తారు సార్ ఎవరన్నా. మనం చెప్పే కథ నచ్చాలి. ఎస్. ఈవెన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఒకటే చెప్తా. ఎక్కడి దాకా తీసుకెళ్తుంటే ఫోన్ కాల్ వరకు తీసుకెళ్తారు. సార్ ఐఎమ్ సో అంటే ఓకే రామ్మా అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కథ చెప్పి ఒప్పించుకోవాలి. మనం చెప్పే కథ నడిపిస్తే తప్పితే ఓకే ఈ నా ఫ్రెండ్ కొడుకు, లేకపోతే ఈయన నా అబ్బాయి వాళ్ళ అబ్బాయి, అవన్నీ నడవండి. అవును. స్ట్రైట్గా మనం వెళ్ళి చెప్పే కథే మనల్ని నిలబెడుతుంది అక్కడ ఫైనల్ కంటెంట్. ఎందుకంటే కథ విషయంలో ఆబ్లిగేషన్స్ ఇవన్నీ పనిచేయవు. అవును అవును. కంటెంట్ స్పీక్స్ అంతే. ఇప్పుడు ఆయన కథ నచ్చింది కాబట్టి మెటీరియలైజ్ అయిందండి. నచ్చకపోతే అవును వేరే కథ చూసి వేరే వెళ్ళాలి మళ్ళీ. అవును కరెక్ట్ కదా. ఇప్పుడు ఎవరైనా కూడా కంటెంట్ బాగుందంటే ఎప్రిషియేట్ చేస్తారు, వెంటనే ముందుకు వస్తారు ప్రాజెక్ట్ చేయడానికి. అండ్ ది సేమ్ కేస్ విత్ యూ నౌ. చిరంజీవి గారికి ఆ కథ అంత బాగా నచ్చబట్టి కదా ఇమ్మీడియట్గా ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. చాలా ఫాస్ట్గా అయింది. చాలా ఫాస్ట్గా అయింది. మేము చూస్తున్నాం కదా. చాలా ఇంత ఫాస్ట్గా ఒక యంగ్ డైరెక్టర్ ప్రాజెక్ట్ అవ్వడం అన్నది ఇదే మొదటిసారి అనుకుంటాను నేను. ఏమన్నా లక్. ఎస్, యువర్ లక్, రియల్లీ లక్. ఇప్పుడు ఈ బింబిసార అనే సక్సెస్ ఏదైతే ఉందో అది నీకు దీనికి ఏ విధంగా హెల్ప్ అయింది అనుకుంటున్నావు? అంటే మనం బింబిసార సినిమా అని నేను ప్రూవ్ చేసింది. ఇతను డీల్ చేయగలడు ఈ సినిమాని, ఇతను కంటెంట్ బట్టి మూవ్ అవుతాడు, ఫ్యాంటసీ జోనర్లో ఇతను రన్ చేస్తున్నాడు సినిమాని. అంటే బేసికల్గా అవతల వాళ్ళకి ముందు నమ్మకం ఉంటుంది. ఓకే ఇంత పెద్ద సినిమా డీల్ చేశాడు అన్న నమ్మకం వాళ్ళు కలిగించింది ఆ సినిమా చూడడం వల్ల. సో ఇప్పుడు నేను కథ ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు నా బ్యాక్గ్రౌండ్లో బింబిసార రన్ అవుతుంటారు వాళ్ళకి. ఎస్. సో అది నాకు బాగా హెల్ప్ అయింది. అన్న లైఫ్ మార్చింది మొత్తం బింబిసార. అంతేగా. అసలు బింబిసార వచ్చిన తర్వాత కదా వశిష్ఠ గురించి మాట్లాడి కూడా మొదలెట్టారు. అవును. లేకపోతే వశిష్ఠ ఎవరో ప్రపంచం అసలు బింబిసార లేకపోతే వశిష్ఠ అనేవాడు లేడు. దానికి కూడా చాలా లాంగ్ ట్రావెల్ కదా ఆ సినిమాకి. అన్నాళ్ళు ఎలా భరించారు అసలు? ఒక్క స్క్రిప్ట్ పట్టుకున్నారే, ఈ స్క్రిప్ట్ నచ్చట్లేదు మరి ఇంకో స్క్రిప్ట్ చేసుకుందాం అని అనుకోలేదా? అంటే సార్ భరించాడు, ఓపిక పట్టాడు, ఇలాంటివి మాట్లాడతారు సార్, అవన్నీ కరెక్ట్ కాదు. ఓకే. ఇప్పుడు ఏ పనికైనా మొదలుపెట్టిన తర్వాత ఓ టైం పడుతుంది, ఆ టైం రావాలి. ఇప్పుడు నేను ఈ బింబిసార అనే కథ నేను 2019లో చెప్పాను. నేను 19 January చెప్పాను ఐడియా కళ్యాణ్ గారికి. చెప్పిన తర్వాత హరిగారికి చెప్పాం. ఇమ్మీడియట్గా ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత కథలో కూర్చున్నాము, ప్రాసెస్ స్టార్ట్ అయ్యి ఆయన ఆ టైంలో వేరే సినిమా చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత చేద్దామన్నారు. మేము కథలో కూర్చుని కథ డిస్కషన్స్, ఇంకా కథ డీటెయిలింగ్ వెళ్దాము, ఈ ప్రాసెస్కి వెళ్ళాం. కరెక్ట్గా ఆ షూటింగ్ మొదలుపెట్టిన 5 daysకి కోవిడ్ వచ్చింది. అవును. March 10th మేము 8th మొదలు పెట్టాము. కరెక్ట్గా అప్పుడే 10th 11th రోజు మోడీ గారు అనౌన్స్ చేశారు షట్ డౌన్ అని చెప్పి, లాక్డౌన్ అని చెప్పి. కరెక్ట్గా 15th మూసారు. 5 days షూట్ చేసాం. ఆ బింబిసార్లో దర్బార్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ముసలి మీద నడిచి వెళ్ళేది, ఫస్ట్ పెట్టడమే ఆ సీక్వెన్స్ పెట్టారు. ఓకే. అది షూట్ దర్బార్ సీక్వెన్స్ ఫినిష్ చేసాము, లాక్డౌన్ అన్నారు. ఇంకా అక్కడ నుంచి మనకు రకరకాల థాట్స్, మన సినిమా ఉంటుందా ఉండదా, ఓటీటీలు వచ్చినాయి, థియేటర్ జనవరి 6, ఇలాంటివన్నీ ఏంట్రా కరెక్ట్ నానా కష్టాలు పడి హెటర్ అయిన తర్వాత ఈ కష్టాలు ఏంటి, అసలు ప్రపంచం ఆగిపోయేలా ఉంది, అవును అసలు ప్రపంచాన్ని మన సినిమా తీస్తాం చూపించగలవా, ఇలాంటి డౌట్స్ అనేవి రజనీ. కానీ బట్ గట్స్ అనేవి ప్రొడ్యూసర్ హరి గారికి అండి, ఆయన నమ్మకం. ఆయనకి చాలామంది చెప్పారు ఎందుకు ఆపేయండి, ఎక్కడితో అయిపోయింది, ఎవరో చూడరు.
5 రోజులు OTT ఓటీటీలు వేసేయాలి, థియేటర్లకు ఎవరు రారు అని చెప్పినా కూడా ఆయన కళ్యాణ్ రామ్ గారు చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. ద డే 1 కథను ఎలా నమ్మారో ద డే లాస్ట్ డే వరకు కూడా అదే నమ్మకం మీద ఉన్నారు. అసలు అలాంటి కథని ఊహించి అలాంటి కథని తెరకెక్కించడానికి మీకు హెల్ప్ అయిన పాయింట్లు ఏంటండి? నేను బింబిసార్ నేను చూశాను. ఇట్స్ క్వైట్ ఎ డిఫరెంట్ ఫిల్మ్, డిఫరెంట్ ప్లాటింగ్, డిఫరెంట్ టేక్ ఆఫ్. ప్రతి దానిలోనే ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది ఆ సినిమాలో టోటల్గా. దానికి ఏంటి అసలు? వాట్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ ఫర్ దట్? అంటే ఇన్స్పిరేషన్ అంటే యాక్చువల్ కథ నేను ఫస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు అదే ఒక చిన్న ఐడియా ఉండేది. మనకు చిన్నప్పటి నుంచి చాలా పాత సినిమా, నేను ఎక్కువ బేసికల్గా పాత రామారావు గారి సినిమాలు ఇవన్నీ బాగా చూస్తాను, ఇట్లా జరిగే సినిమాలు ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాను. మ్యాజికల్ మిర్రర్, మాయాదర్పణం అంటాం కదా. అవును, మాయాదర్పణం దానికి చాలా అట్లా చూశాను, నేను విన్నాను. ఓకే, వాట్ ఇఫ్ మ్యాజికల్ మిర్రర్ నుంచి ఇటు నుంచి అటు వచ్చేస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియా. అది అలా జనరేట్ అయిన ఐడియా. ఓకే, అయ్యి సరే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్దాం అన్నప్పుడు వేరే ప్రపంచం నుంచి వేరే పాస్ట్ నుంచి ప్రజెంట్ తీసుకొద్దాం ఆ ఐడియాతో మొదలయ్యి ప్యారల్ వరల్డ్ చేస్తే ఎలా ఉంటుంది మళ్ళీ డిస్కషన్లో వచ్చినప్పుడు. సో ప్యారల్ వరల్డ్లో అక్కడెక్కడ జరుగుతుంది, అక్కడ ఉన్నవాడు మిర్రర్ దాటి ఇక్కడికి వచ్చేయాలి, మిర్రర్ ద్వారా. సో ఇక్కడికి వచ్చి ఎలా ఫేస్ చేస్తాడు. ఇప్పుడు రెగ్యులర్గా మనం ఎక్కడి నుంచి అమెరికా వెళ్తే పెద్ద ఇబ్బంది పడేది ఏమి ఉండదు. అవును, వేరే ఏ కంట్రీలో కూడా ఇబ్బంది పడం. అదే ఒక రాజు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తే ఇవన్నీ వాడు కొత్తగా ఉంటాయి, ఇవన్నీ ఇబ్బంది పడతారు. అవును, ఆ కాలం నుంచి ఈ కాలంకి వచ్చి పడే ఇబ్బందులు ఎలా ఉన్న ఆ ఐడియాని జనరేట్ అయింది. ఆ తర్వాత నాకు మీరు ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్ గుర్తుంటే, అవును, బింబిసారుడు విగ్రహానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దండలేస్తారు. అవును, అది బేసిక్ ఇన్స్పిరేషన్ నాకు. మన ఇక్కడ టీఆర్ఎస్ ఆఫీస్ పక్కన ఒక స్టాచ్యూ ఉంటుందండి, మహావీర్ జైన్ అని. అవును, చాలా మంది అని ఛత్రపతి శివాజీ స్టాచ్యూ అనుకుంటారు. కాదు, అవును. ఆ స్టాచ్యూ దగ్గర ఒకసారి నేను సిగ్నల్ అక్కడ ఆగినప్పుడు చాలామంది ఉన్నారు, నార్త్ నుంచి చాలా మంది ఉన్నారు, దండలేస్తున్నారు, చేస్తున్నారు, పూజ చేస్తున్నారు. ఏంట్రా బాబు ఇక్కడ ఏంటి అయింది అని చూస్తే ఆ రోజు ఆయన జయంతి అంట. వాళ్ళంతా కూడా వాళ్ళ వారసులు. సో వాళ్ళ వారసులు వచ్చి ఆయన జయంతి రోజు సెలబ్రేట్ చేస్తున్నారు అక్కడ విగ్రహం ప్రతిష్ఠ చేసి. అది నాకు ఇన్స్పైరింగ్ అనిపించి, ఓకే వాట్ ఇఫ్ బింబిసారుడు ఫ్యామిలీ ఉండి వాళ్ళ వారసులు ఇక్కడ ఉంటే ఆ వారసులను అతను చూసుకుంటే ఎలా ఉంటుంది అని ఐడియా వచ్చింది. సో ఆ విగ్రహం నుంచి వచ్చింది అనమాట. అవును, టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్న విగ్రహం. అవును, అంతే కదా. మీరు రచయితలు కానీ డైరెక్టర్లు కానీ ఎక్కడో అక్కడ ఒక ఇన్స్పిరేషన్ అన్నది. దాని ముందు చాలా వెర్షన్స్ చేసామంట, బట్ వర్కౌట్ అవ్వట్లేదు. సరే ఏదో వెళ్తూ చూసి వచ్చి మళ్ళీ ఇమీడియట్గా కళ్యాణ్ గారికి చెప్పగానే చాలా బాగుంది, మేము వర్కౌట్ చేద్దాం అన్నారు ఆయన. అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసాం. ఓకే, సో అందులో మెయిన్ పాప ఎమోషన్. నువ్వు చంపిన అమ్మాయే మళ్ళీ నీ ఇంట్లో పుట్టి నిన్ను కాపాడితే ఎలా ఉంటుంది, నిన్ను కాపాడితే ఏంటి అన్న పాయింట్ అక్కడ హైలైట్ అయింది బాగా. అవును, బికాస్ ఎమోషన్ ఎప్పుడు పే అవుతుంది. అవును, పైగా అది బాగా పండింది కూడా. అవును, ఎందుకంటే అంత బ్రూటలో ఒక అమ్మాయిని చంపేసినాడు, వీడిని కాపాడింది అదే అమ్మాయి. మళ్ళీ ఫైనల్గా మళ్ళీ అదే అమ్మాయి వాయింట్లోనే పుట్టింది. అదే అక్కడ కనెక్ట్ అయిన పాయింట్ అదే. వీడు అంత క్రూరంగా చంపిన అమ్మాయి మళ్ళీ ఇంట్లో పుట్టి వీడినే కాపాడే ఆ పే ఆఫ్ అది వండర్ఫుల్గా వర్కౌట్ అయింది సినిమాలో 100%. ఆ సినిమా తర్వాత అసలు మీ యాక్టివిటీ సినిమా ఇండస్ట్రీలో, బింబిసార్ వాజ్ మచ్ టాక్డ్ అబౌట్, మచ్ డిస్కస్డ్ అబౌట్, మచ్ సెలబ్రేటెడ్. ఒక హిట్టే కదా కావాల్సింది ఇండస్ట్రీకి. ఆ తర్వాత అసలు మీ జీవితం ఎలా మారిందండి? డిఫరెన్స్ ఏం లేదండి, బట్ రిసీవింగ్ మారింది. మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని పలకరించే విధానం డెఫినెట్గా రిసీవింగ్ మారుతుంది. నాకే కాదు, ఎనీ డైరెక్టర్ హిట్ కొట్టిన తర్వాత రిసీవింగ్ మారుతుంది. ఓకే, ఫ్లాప్ వస్తే రిసీవింగ్ మారుతుంది. రెండు అది కామన్ సార్, అది కామన్, అంతకుమించి పెద్ద చేంజ్ ఏం లేదు. ఓకే, బట్ వాట్ ఈజ్ ఓకే, మీరు సినిమా ఇండస్ట్రీలోనే పుట్టారు, మీ ఫాదర్ కూడా ఒక ప్రామినెంట్ పర్సన్ ఇండస్ట్రీలో. బట్ వాట్ ఈజ్ యువర్ డిఫికల్టీస్? ఆ రోజుల్లో ఒక డైరెక్టర్ అవ్వడానికి మరి సినిమా కష్టాలు ఉంటాయని నేను అనుకోను. అంటే సార్ సినిమా కష్టాలు ఇవన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటాయి సార్. ఫ్రాంక్గా చెప్పేది ఏంటంటే, ఇందాక మీతో చెప్పినట్టు మనం కథ రాసుకున్న తర్వాత మా ఫాదర్ ఎంతవరకు హెల్ప్ అవుతారంటే, నేను పలానా వాళ్ళు కథ చెప్దాం అనుకుంటే కొంచెం రికమెండ్ చేస్తారా అంటే ఆయన ఫోన్ చేసి చెప్పగలరు. ఆ తర్వాత ఆ గడప ఇటువరకునే ఆయన ఫోన్ కాల్ పనిచేస్తుంది. ఇమ్మీడియట్గా రమ్మంటారు కలవడానికి. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏం చెప్తాం దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆబ్వియస్లీ అదే నేను ఫేస్ చేశాను. ఓకే,
అండ్ ఎప్పుడు మా డాడీ ఫోన్ చేసి ఎప్పుడు చెప్పలేదు ఎవరికి, నేను అడగలేదు ఆయన్ని. నేను పనిచేశాను, డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనిచేశాను, ఆ ట్రయల్స్లోనే ఫస్ట్ రవి గారికి కథ చెప్పాను. అది నాకు వినయ్ గారు ఫోన్ చేసి చెప్పారు రవి గారికి, కథ విను అని చెప్పి. అప్పుడు రవితేజ గారు రమ్మంటే వీళ్ళు కథ చెప్పాను. ఆ కథ లాక్ అయింది. ఓకే అయిన తర్వాత సమ్ రీజన్స్ వల్ల అది క్యాన్సిల్ అయింది. బట్ రవి గారు బాగా ఎంకరేజ్ చేశారు ఆ టైంలో, నేను బాగా కథ చెప్తాను అని చెప్పి అందరికీ చెప్పేవారు. అలా అతను బాగా ఎంకరేజ్ చేశారు. బాగా ఎంకరేజ్ రవితేజ గారు బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. పైగా ఆయన ఎప్పుడు చేసినా ఫస్ట్ టైం డైరెక్టర్తో ఎక్కువ చేశారు ఆయన. ఆయన ఇచ్చే ఎనర్జీ వేరండి ఆ టైంలో నాకు. సో ఆ ట్రయల్స్ ప్రాసెస్లో అనుకోకుండా అది జరగలేదు. కారణాలు అంటే బడ్జెట్స్, ఆ టైంలో నేను చెప్పిన కథకి సంబంధించిన బడ్జెట్స్ కానీ ఎక్కువ, ఇంకా వేరే వేరే రీజన్స్ వల్ల ఇమాజినేషన్స్, ఫ్యాంటసీలు ఎక్కువ ఖర్చు పెట్టించేస్తాయి ఆబ్వియస్లీ. సో దానివల్ల జరగల. అంటే కొత్త డైరెక్టర్ మీద అంత పెట్టడం భయపడ్డారా? సో డెఫినెట్గా ప్రొడ్యూసర్ చూసుకోవాలి కదా సార్. ప్రొడ్యూసర్ వరకు వెళ్ళిందా ప్రాజెక్ట్? లేదు, ఈ ప్రాసెస్లోనే మాకే ప్రాసెస్లోనే అది బడ్జెట్ పెరిగింది. అలా అలా అనుకోకుండా ఆయన కూడా ఏంటో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, అలా డిలే అయిపోయింది అది. ఓకే ఓకే. సో తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ వచ్చింది. ఎక్కడికి? బింబిసార క్వార్టర్కి. మధ్యలో ఇంకొకటి స్టార్ట్ అయిందండి. ఓకే. మధ్యలో అల్లు శిరీష్తో సినిమా ఒకటి స్టార్ట్ అయింది నాకు. స్టార్ట్ అయింది, ఓపెనింగ్ అయిపోయింది. ఓపెనింగ్ అయిపోయిన తర్వాత మేము అనుకున్నప్పుడు కథ చాలా చిన్నది, ఆ తర్వాత చేసే ప్రాసెస్ చాలా పెద్దగా మారింది. మారినప్పుడు భయం వేసింది మాకే, అంటే బడ్జెట్. ఆ టైంలో అతనుకున్న మార్కెట్కి 3 times ఎక్కువైంది బడ్జెట్. సో చేయడం వల్ల ప్రొడ్యూసర్ ఇబ్బందులు పడతారు. సో అప్పుడు అరవింద్ గారే డైరెక్ట్గా అన్నారు, ఇంత బడ్జెట్ పెరుగుతున్నప్పుడు కరెక్ట్ కాదు ఇది అని చెప్పి అన్నప్పుడు హీరో నేను కూడా అండర్స్టాండింగ్ మీద వచ్చి ఓకే ఇది ఆపేద్దాం, ఎందుకంటే సినిమా బాగున్నా కూడా వర్కౌట్ అవ్వదు, ప్రొడ్యూసర్ వర్కౌట్ అవ్వనప్పుడు చేయడం కరెక్ట్ కాదు కదా అన్నప్పుడు అలా కాల్ ఆఫ్ చేశాను. ఓకే. అలా కాల్ ఆఫ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ నా ప్రయత్నాలు నేను మొదలెట్టుకుంటూ ఉన్నాను. అలా ఓ రోజు కళ్యాణ్ రామ్ గారికి నేను ఈ 2 సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి బ్యాక్ టు బ్యాక్ ఆగిపోతే బాధ అనిపించలేదా? సో డెఫినెట్గా బాధ అనిపిస్తుంది సార్, బట్ మూవ్ ఆన్ అయిపోవాలి నెక్స్ట్ డే. ఓకే. అదే పెట్టుకుని కూర్చుంటే ముందుకెళ్ళాం కదా. అవును, కరెక్ట్. పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. మీరు బాధపడడం వల్ల వాళ్ళు ఏం సినిమా మళ్ళీ స్టార్ట్ చేయరు. ఎందుకు బాధపడడం? ఓకే అయిపోయింది, వాట్ నెక్స్ట్? ఓకే. సో ఇమీడియట్గా కళ్యాణ్ రామ్ గారిని కలిసాను. ఆయనే కథ ఓకే చేశారంట అసలు ముందు? ఫస్ట్ ఓకే చేసింది ఆయన కదా. జస్ట్ ఆయనకి మెసేజ్ పెట్టాను నేను, సార్ ఇలా ఒకసారి కలవాలి అండ్ సో అండ్ సో అంటే ఆయన ఇమీడియట్గా పిలిచారు. అప్పుడు కరెక్ట్గా మహానాయకుడు షూట్ జరుగుతుంది. లొకేషన్కి వెళ్ళినప్పుడు ఏంటమ్మా అంటే ఇలా కథ చెప్పాలి సార్ అంటే ఒక 2 minutes ఐడియాగా చెప్తాను సార్ అన్న అని చెప్పినప్పుడు ఒకడు అక్కడ నుంచి ఒక మిర్రర్లో ఇక్కడికి వచ్చేస్తాడు సార్, ఇక్కడికి వచ్చి ఎలా ఇబ్బంది ఫేస్ అయ్యాడు అనేది కథ, ఇది ఐడియా సార్ అన్న. ఆయనకి నచ్చింది. ఆయనకి ఎప్పటి నుంచో ఆదిత్య 360 చాలా ఇష్టమైన సినిమా అది. సో టైం ట్రావెల్ మీద చేయాలి అనుకున్నారు. నా అదృష్టం కూడా ఆ టైంలో నేను కరెక్ట్గా అదే చెప్పాను నేను. నచ్చి నెక్స్ట్ డే ఇమీడియట్గా ఆయన పిలిచి కథ విన్నారు. కథ విని కథ బాగుందని చెప్పి హరిగారికి చెప్పారు. ఆ 2 days తర్వాత ఆయన కథ విన్న రోజు లాక్ చేశారు ఆయన. అవునా? ఓకే. ఇంకా అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఈ కోవిడ్లు అవి ఇవి, బట్ కోవిడ్ని కూడా మేము వాడుకున్నాం యాక్చువల్గా. ఎలా? సీజీలకు టైం దొరికేది. ఓకే. బట్ 5 రోజులు కదా కోవిడ్ ముందు మీరు చేసింది అంతే, కానీ డిస్కషన్స్కి ఓకే బ్రేక్ డౌన్స్కి ఈ టైం అంతా పని అయ్యేది. అదే ఎక్కువ టైం స్పేర్ చేయగలిగారు. అవును, దాని మీద డిస్కషన్స్ వాటికి ఎక్కువ టైం కావాల్సినంత టైం దొరికింది మీకు. అవును, లాక్డౌన్. సో లాక్డౌన్ హెల్ప్ అయింది మీకు, బాగా కలిసి వచ్చింది నాకు. వెరీ నైస్, వెరీ నైస్. సో ఆ తర్వాత బింబిసార తర్వాత చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మధ్య రోజుల్లో వాట్ ఆర్ యువర్ ట్రయల్ అండ్ ఎర్రర్స్? వెంటనే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోవడం జరిగిందా? ఎందుకంటే ఆయనకి అప్పటికి కళ్యాణ్ కృష్ణ గారి ప్రాజెక్ట్ అవును ఉండే. దానికి ముందు బింబిసార తర్వాత బాలయ్య గారి కోసం కథ అనుకున్నామండి. అనుకుని అప్రోచ్ అయ్యాను, ఆయన నచ్చింది. నచ్చి ఇది చేద్దాము, మధ్యలో ఇవి ఉన్నాయి అని చెప్పారన్నమాట. అంటే ఎలక్షన్ తర్వాత మన స్లాట్ ఆ టైంకి వస్తుంది, చేద్దామన్నారు. ఓకే సార్ అన్న తర్వాత మళ్ళీ సార్ అప్పుడు దాకా మనం వేరే ట్రయల్స్ మొదలు పెడతాం కదా. అవును కదా. అలా ఓ పాయింట్ అనుకుని దాన్ని చెప్పే ప్రాసెస్లో విక్కీ నుంచి చరణ్ దగ్గరికి, చరణ్ దగ్గర నుంచి చిరంజీవి గారి దగ్గరికి వచ్చింది. ఓకే ఓకే. ఇప్పుడు బాలయ్య గారికి చెప్పింది కూడా ఇలాంటి ఫ్యాంటసీ కథేనా? అది వేరే జోనర్ ఆఫ్ ఫిల్మ్ అండి. ఓకే. అంటే ఆయన ఇమేజ్
వైలెన్స్ అదంతా యాక్షన్ ఇమోషను. అది వేరే జోనర్ టోటల్గా. ఓకే, ఫ్యాంటసీ కాదు అది. ఫ్యాంటసీయే కానీ కైండ్ ఆఫ్ మ్యాజికల్ ఫిల్మ్ అది కూడా. అది కూడా. సో మీరు ఇలాగేనా మీ కథలన్నీ ఇలాగే ఉంటాయా, ఇలాగే ఆలోచిస్తారా? అంటే ఏం లేదు సార్, మనకుంటూ జోనర్ క్రియేట్ చేసుకుంటే జోనర్లో కంఫర్ట్గా ఉంటాం. కరెక్టే, కరెక్ట్. అంటే ఈ జానర్స్ ఇవన్నీ క్రియేట్ చేయడం కూడా కష్టమే కదండి. అవును. ఇప్పుడు సినిమాకు ఒక ప్లాటింగ్ రావాలంటే దానికి మీరు వాట్ ఈస్ ది బేస్ ఆఫ్ యువర్ ఇన్స్పిరేషన్? వాటిని స్టడీ చేయడమా, పాత సినిమాలా, లేకపోతే హాలీవుడ్ ఫిలిమ్సా, కథలు చదవడమా, నవల్స్ చదవడమా, ఫెయిరీ టేల్సా, ఏంటి? నవల్స్ చదవడాలు కుదరాలి అంటే ఏం లేవండి, చదివితే నాకు నిద్ర వస్తుంది. అంతేనా? టు బి ఫ్రాంక్, చదవడం బుక్ ఓపెన్ చేస్తే పడుకుంటాను నేను. అంతేనా? నాకు ప్యూర్లీ పాత సినిమాలు సార్, తెలుగు సినిమాలే. ఓన్లీ తెలుగు పాత రామారావు గారి, నాగేశ్వరరావు గారి, కాంతారావు గారి సినిమాలు, విట్లాచారి గారి సినిమాలు, ఇవే. ఆ సినిమాలు ఇన్స్పిరేషన్ ఎక్కువ నాకు. అట్లా చాలా కథలు ఉంటాయి సార్, బోల్డ్ బోల్డ్. ఇప్పుడు మాయదర్పణం అని ఇందాక చెప్పిన పాయింట్కి బందిపోటు సినిమాలో ఒక సీన్ ఉంటుంది. రాజనాల్ గారు, ఎన్టీ రామారావు ఒక ఎంటర్టైన్మెంట్ సీన్ ఉంటుంది, మీకు గుర్తుంటే. చాలా ఉన్నాయి సార్ అక్కడ ఇన్స్పైర్ అవడానికి. నాకు మాయదర్పణం అని మీరు అనగానే నాకు ఆ సీన్ గుర్తొచ్చింది. బందిపోటు సినిమాలో చాలా ఎంటర్టైనింగ్, హిల్లేరియస్ ఎంటర్టైన్మెంట్ ఆ సీన్ నిజంగా. అయితే మీరు ఈ బింబిసార తర్వాత బాలయ్య గారితో ఏదో ఒకటి అనుకోవడం, తర్వాత మళ్ళీ చిరంజీవి గారితో ట్రావెల్ బిగిన్ అవ్వడం. అసలు చిరంజీవి గారికి ఎటువంటి కథ అయితే బాగుంటుందని మీరు అనుకునేవారండి? డిడ్ యూ ఎవర్ ఇమాజిన్ చిరంజీవి గారి వరకు మీరు వెళ్తారు, చిరంజీవి గారితో సినిమా చేస్తారు అని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? అనుకున్నాను సార్ నేను. డెఫినెట్గా ఏ డైరెక్టర్గానే ఉంటుంది సార్, ఆ నమ్మకం అతను లేకపోతే వాళ్ళు ఉండలేరు, డైరెక్టర్గా అవ్వలేరు. నేను కొడతాను, చిరంజీవి గారితో సినిమా చేస్తాను, బాలయ్య గారితో చేస్తాను, వెంకటేష్ గారితో చేస్తాను, రజనీకాంత్తో చేస్తాను అన్న మనం ఫిక్స్ అవ్వకపోతే మళ్ళీ ముందు తీసుకెళ్దా ఫోర్స్. ఎస్, అంటే ఆ స్టీమ్ సరిపోదు. అవును, ఇలా అనుకున్నప్పుడే ఫస్ట్ మనం అనుకోవాలి, అనుకున్నప్పుడే అది బయటకు వస్తుంది. మనం ఏం అనుకోకుండా కూర్చుంటే మనం ఎవరు తీసుకెళ్ళు, మనం వెళ్ళాం ఎక్కడికి. ఓకే, ఆ ఫోర్స్ మనం తీసుకెళ్ళాలంటే ఫస్ట్ మనం ఫీల్ అవ్వాలి. ఆ ప్రెషర్ కుక్కర్ లాగా మీరు అది ఫీల్ అయితేనే ఏదైనా ముందు మనం అనుకోవాలి కదా సార్, సంకల్పం మనం అనుకుంటేనే అది నెరవేరుతుంది. ఏం అనుకోకుండా కూర్చుంటే. ఇప్పుడు చిరంజీవి గారితో మీరు అసలు ఏ కైండ్ ఆఫ్ సినిమా చేద్దాం అనుకున్నారు, ఏ సినిమా చేయాల్సి వచ్చింది, దానిలో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయి, కేవలం ఇదే కథ అనుకున్నారా చిరంజీవి గారితో? ఆయనతో ఏ కథ అయితే అనుకున్నా ఆ కథే చేస్తున్నారండి. అంతేనా? మళ్ళీ కథ మార్పులు గట్ట ఏం జరగలే, ఒకటే లైన్ అనుకున్నారు, ఆ లైన్తోనే చేస్తున్నారు, అంతేనా? అసలు ఈ సినిమాలో చిరంజీవి గారిని మీరు ఏ విధంగా చూపించబోతున్నారు అన్న దాని మీద ఇప్పుడు ప్రజెంట్ ఉత్కంఠ అంతా మొత్తం అల్లుకుని ఉంది, దాని చుట్టూరా ఆవరించింది. మీరు ఏ రకంగా ప్రజెంట్ చేస్తున్నారండి అని అడిగితే ఆ ప్రశ్నకి మీ సమాధానం ఏంటి? ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఆయన ప్రజెంట్ చేస్తాను సార్, అంతే ఆన్సర్. అంతేనా? అంతే, అంటే ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్యాంటసీ అనగానే ఇప్పుడు చిరంజీవి గారితో ఎటువంటి ఫ్యాంటసీ, ఒకటి ఆల్రెడీ ఆయన చేసిన ఫ్యాంటసీ ఒకటి ఉంది, జగదేక వీరుడు సుందరి. సో ఆ లైన్స్లో ఉంటుందా అనే ఒక జనరల్ చాలా డిస్కషన్స్ వచ్చినాయి సార్. జగదేక వీరుడు సుందరికి ఇది సీక్వెల్ అని, ప్రీక్వెల్ అని వచ్చింది. బట్ ఇది ప్రీక్వెల్ సీక్వెల్ ఏది కాదు, ఇట్స్ ఫ్యాంటసీ ఫిల్మ్ అంతే. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నానంటే ఈ పాయింట్లు, మీరు చిరంజీవి గారితో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటున్నాను నేను. అవును, ఇదే ఫస్ట్ ఇంటర్వ్యూ. ఎస్, థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ ఐ డ్రీమ్ షుడ్ థ్యాంక్ యూ ఫర్ దట్. అయితే ఈ సినిమాకి సంబంధించి అశ్విని దత్ గారు కూడా ఒక నోటీస్ లాంటిది ఇవ్వడం. అవును, జగదేకుడు అతిలోక సుందరిలో ఏ పార్ట్ వాడడానికి వీల్లేదు అని చెప్పి ఆయన ఒకటి ఇచ్చారు. అవును, అసలు ఆ మూమెంట్ని మీరు ఎట్లాగా ఫీల్ అయ్యారు, ఫేస్ చేశారండి? అంటే సార్ వాళ్ళు ఎందుకు ఇచ్చారో నాకు తెలీదు. బయట ఏమైందంటే ఇప్పుడు చిరంజీవి గారితో ఫ్యాంటసీ సినిమా అనగానే అందరూ జగదేక వీరుడు సుందరి కనెక్ట్ చేస్తారు. అవును, బాలయ్య గారితో ఫ్యాంటసీ అనగానే భైరవదీపాన్ని కనెక్ట్ చేస్తారు. భైరవదీపం, ఆదిత్య 369 డెఫినెట్గా, ఎందుకంటే వాళ్ళు చేసిన బ్యాక్ సినిమాల్ని గుర్తు చేసి ఇలా ఉండబోతుంది అని చెప్పి, ఇలాంటి ట్రై చేస్తున్నారని చెప్పి, ఇలా ఉంటుందా అని చెప్పి రకరకాల క్వశ్చన్స్ మీడియా సైడ్ నుంచి రేజ్ అవుతాయి. ఓ టైంకి వెళ్ళేలాగా ఏమవుతుంటే అదే నిజమేమో అని నమ్మేంత రేంజ్ తీసుకెళ్తాయి మీడియా. అవును, అలా జరిగింది తప్పితే దీనికి ఒక పేరు కూడా పెట్టారు, ముల్లోకి వీరుడు. ముల్లోకి వీరుడు ఒక టైటిల్ కూడా పెట్టి అది కూడా రన్ చేశారు కొన్ని రోజులు. ఓకే, వెబ్సైట్స్ క్యారీ చేసినాయి, న్యూస్ ఛానల్స్లో వచ్చినాయి,
ఆర్టికల్స్ వచ్చాయి. నాకు కూడా తెలియదు టైటిల్ అప్పుడు. మీరు కూడా అనుకోలేదు ఇంకా? లేదు. సో అలాగా ఇది తప్పితే కదా. ముల్లోకి వీరుడు అని అనౌన్స్ అయినప్పుడు మీకు ఎలా కనిపించింది? నవ్వుకున్నాను సార్, బాగుంది, ఐడియా ఏదో బాగుంది. అంటే జగదేక్ వీరుడికి ప్యారలల్గా ముల్లోకి వీరుడు కథ రాశారు. ముల్లోకాలు తిరుగుతాడు, 12 మంది హీరోయిన్లు ఉంటారు. అబ్బో, రాశారు. కథ కూడా రాశారు. ఓ, అసలు మీ కథ కూడా సపోర్ట్ ఇచ్చారు. బట్ బాగుంటాయి సార్ అలాంటి. అదే అంటున్నా, మీరు వాడుకోలేదు మరి వాళ్ళు ఇచ్చిన కథని, మీ సొంత కథతో చేస్తున్నారు అంతేనా? అంతే. ఇప్పుడు నార్మల్గా ఎవరికైనా ఒక యంగ్ డైరెక్టరు మీలాంటి వాళ్ళు అంత మేజర్ మెగాస్టార్తో సినిమా చేసేటప్పుడు 100% అసలు ఇతను ఎలా చేస్తాడు ఈ ప్రాజెక్టు, అతనితో ఆయన మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పైగా ఆయనకున్న రీచ్ వల్ల ఎక్కువ డౌట్లు వస్తాయి జనరల్గా, ఇతను ఎలా చేస్తాడు. ఎక్స్పెక్టేషన్స్ అన్నా కానీ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే అంత పెద్ద స్టార్ 1 ఫిల్మ్ చేసిన డైరెక్టర్ని నమ్మి కథ ఇచ్చారు, ఓకే చెప్పారు అంటే అది మనకి చాలా రెస్పాన్సిబిలిటీ పెంచుద్ది. అవును. అట్ ద సేమ్ టైం ప్రెషర్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈయన నమ్మినప్పుడు ఈయన ఎలా చూపించాలి, సో ఏ వేలో వెళ్ళాలి, ఇలాంటి రకరకాల డౌట్స్ ఉంటాయి. సో అవన్నీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళడానికి నాకు చిరంజీవి గారు బాగా సపోర్ట్ చేశారు. ఓకే ఓకే. ఆయన నాకు ఫ్రీడమ్ ఇచ్చారు యాక్చువల్లీ. నేను అనుకున్నది ఏదైనా సరే ధైర్యంగా చెప్పగలను ఆయనకి, ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల. సార్ నేను అనుకుంటున్నాను ఇలా వెళ్దామా అని చెప్పి, ఆయన నచ్చితే ఇమీడియట్గా గో హెడ్ అంటారు, లేదంటే ఆలోచించి ఒకసారి అంటారు, అంతే. అంతేనా? అంటే కథలోని ఆయనకి చెప్పిన తర్వాత అది షూటింగ్ వరకు వెళ్ళే మధ్యలో ఎక్కువ మార్పులు చేర్పులు జరిగినాయా? ఏం లేదండి, నేను డే 1 ఏం చెప్పానో అదే ఉంది. అంతేనా? ఓకే. లెంత్లో ఎక్కువైతే అవన్నీ ట్రిమ్ చేసాం, పేపర్ మీద ఎడిట్ చేసాం తప్పితే, మేము పేపర్ మీద ఇది అనవసరంగా పడదలే వద్దు ఇలాంటివి తీసాం తప్పితే, మేము డే 1 ఏమనుకుని కథ చెప్పామో అదే ఉంది. ఓకే. అంటే ఇప్పుడు ఆయన కెరీర్లో జగదేకుడు అతిలోక సుందరి అన్నది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్, దేర్ ఇస్ నో డౌట్. మళ్ళీ ఆయన చేస్తున్నది ఇదే ఫ్యాంటసీ సినిమా ఇంత గ్యాప్ తర్వాత. ఇది ఏ రేంజ్లో ఉండొచ్చండి ఊరికే, అంటే ఒక జనరల్ ఐడియాకి? జగదేకుడు అతిలోక సుందరి ఆల్ టైమ్ గ్రేట్ హిట్ సార్. ఏ రేంజ్ అనే దానికి మన దగ్గర మెజర్మెంట్, థర్మామీటర్ మెజర్మెంట్ ఏం లేవు సార్. అది మనం కొలిసి చెప్పలేము. అది అదే టైలర్ టేప్ లేవు. టైలర్ టేప్ వేసి ఇది ఈ రేంజ్ ఉంటుంది, ఇది ఈ రేంజ్ ఉంటుంది, అందరూ ఆ రేంజ్ సినిమా చేయాలని చేస్తాం. ఓకే. అది బయటకు వచ్చిన తర్వాత అది కనెక్ట్ అయితే ఆడియన్స్ చెప్తారు ఆ రేంజ్ ఏంటని. అంతే తప్పితే నేను ఈ రేంజ్ సినిమా చేస్తాను అంటే తక్కువైతే చేయవా, ఎక్కువైతే చేయవా, ఒప్పుకోవా? అంతే కదా సార్. ఇప్పుడు 100కి చేస్తానంటాను, 110 అయితే చేయవా నువ్వు, 1000 అయితే చేయవా, ఇంతే చేస్తావా, లేదా తక్కువ చేస్తావా అన్నది ఉంటుంది. ఉండదు. మనం నమ్మి తీసిన ప్రోడక్ట్ బయటికి వెళ్ళిన తర్వాత ఆడియన్స్ ఇచ్చేదే రేంజ్. అఫ్ కోర్స్. సో డెఫినెట్గా ఒక రేంజ్ సినిమా నమ్మే స్టార్ట్ చేస్తాం. కరెక్ట్. నమ్మే తీస్తాం. కరెక్ట్. బయటికి వెళ్ళిన తర్వాత చెప్పాలి ఆడియన్స్ అది. అంటే ఇందులో ఒక పాయింట్ ఉంది. మీరు అనుకున్న కథ ఓవరాల్గా కనుక చూస్తే, ఇప్పుడు బింబిసార తర్వాత వశిష్ఠ కదా, బింబిసార ముందు కాదుగా, బింబిసార తర్వాత వశిష్ఠ కాబట్టి అసలు తను ఎట్లాగా ఇప్పుడు మీ మీద మీకు కూడా ఒక నమ్మకం డెవలప్ అవుతుందిగా. డెఫినెట్గా నమ్మకం ఉంటుంది. ఎస్, నేను 100% కొడతాను ఈ సినిమాతో, చిరంజీవి గారి సినిమా అనే ఒక నమ్మకం అయితే ఉంటుందిగా. ఉంటుంది 100%. ఆ నమ్మకం పరంగా నేను అడుగుతున్నా, అసలు ఈ సినిమా అనేది ఎంత వైడర్ స్పాన్ని క్యాచ్ చేస్తుంది, కవర్ చేస్తుంది? సార్ నేను ఇమాజిన్ చేసుకుంది ఇది ఆయన కెరియర్లో టాప్ 10 ఫిలిమ్స్ ఉంటే ఫస్ట్ 3లో ఉండాలనుకుంటున్నాను సార్ నేను. ఓకే. ఇప్పటికి జగదేకుడు అతిలోక ఎలా చెప్పుకుంటామో ఈ సినిమా తర్వాత ఈ సినిమా కూడా చెప్పుకోవాలి. అలాగా చెప్పుకుంటారా? చెప్పుకోవాలా? చెప్పుకోవాలి, చెప్పుకుంటారు కూడా. అది అనేది ఇప్పుడు చెప్పుకోవాలకి చెప్పుకుంటారికి, చెప్పుకోవాలి, చెప్పుకుంటారు కూడా. రైట్. అది దిస్ ఈజ్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ఎందుకంటే ఇప్పుడు మీ కథ నమ్మి ఒక చిరంజీవి గారు లాంటి అతిపెద్ద స్టార్, చాలా పెద్ద క్యాన్వాస్ చేసే సినిమా సార్. అవునా? అవుట్ ఆఫ్ బాక్స్లో బడ్జెట్స్ కానీ సెటప్స్ కానీ ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా పెద్ద రేంజ్లో ఉంటుంది. అవునా? సెట్ వర్క్స్ ఎక్కువ అండి దీనికి. అంటే ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. ఆ వరల్డ్ అనేది లైక్ మనకి డిస్నీ ఫిలిమ్స్లో ఎలా ఉంటుందో అలాంటి ఒక వరల్డ్స్. ఓకే. ఆడియన్స్ డెఫినెట్గా థ్రిల్ ఇస్తుంది. అది వేరే వరల్డ్లోకి వెళ్ళినట్టు. అవును అవును. బడ్జెట్స్ కూడా ఆ రేంజ్లోనే పేలుతాయి. డెఫినెట్గా మరి వేరే వరల్డ్కి వెళ్ళినప్పుడు బడ్జెట్ అవుతుంది కదండి. కదా. అది అంటే ఆడియన్స్ ఎంజాయ్ చేయడం అంటూ మొదలెడితే ఇంకా ప్రతి బిట్టు ఎంజాయ్ చేస్తారు డెఫినెట్గా.
ఏదో ఒక బ్లాక్ బాగుందిరా, లేకపోతే ఫస్ట్ హాఫ్లో బాగుంది, సెకండ్ హాఫ్ బ్లాక్ బాగుంది అని అనుకుంటే అది వేరే. బట్ ఎవ్రీ బిట్ ఎప్పుడైతే ఎంజాయబుల్గా ఉంటుందో టేక్ ఆఫ్ దగ్గర నుంచి, కథపరంగా చెప్పాలి అంటే, కథపరంగా మాట్లాడుకోవాలంటే మీ కథను మీరు ఏం చెప్తారు సార్ ఆ కథ గురించి? అంటే నాకు అర్థం కాలేదు మీరు అడిగిన క్వశ్చన్. ఇప్పుడు కథ గురించి చెప్పాలి అని అంటే ఈ కథలో ఒక ఎంటర్టైన్మెంట్ కానీ, లేకపోతే థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సెస్ కానీ, లేకపోతే ఒక ఇమోషనల్ బెంట్ కానీ దాంట్లో ఇవన్నీ ఉంటాయా, లేకపోతే కంప్లీట్గా ఒక ఎంటర్టైన్మెంట్ లాగే వెళ్ళిపోతుందా? ఇట్స్ ఎమోషనల్ ఫిల్మ్ సార్. ఒక చిన్న ఎంటర్టైన్మెంట్తో స్టార్ట్ అయ్యి ఒక ఎమోషనల్గా ఒక ఫ్యాంటసీ వరల్డ్లోకి ఎంటర్ అవుతాం. బేసికల్గా ఎమోషన్ లేకపోతే ఏ సినిమా ఆడదు సార్. నా నమ్మకం, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం, యాజ్ పర్ మై నాలెడ్జ్, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఎమోషన్ అనేది సినిమాని నిలబెడితే నమ్ముతున్నాను. కరెక్ట్. దానికి ఇవన్నీ కూడా డెకరేషన్స్ అంతే. సో ఒక ఎమోషనల్ డ్రామా ఉంటుంది. ఏంటి ఎమోషనల్ డ్రామా? అది ఇప్పుడు చెప్పకూడదు సార్. అంతేనా? మీరు నెక్స్ట్ రిలీజ్ తర్వాత తీసుకోవాల్సిన ఇంటర్వ్యూ ఇప్పుడు తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ మీ ఇంటర్వ్యూ మీరు రిలీజ్ అయ్యి అంత పెద్ద హిట్ అయిన తర్వాత గ్యారంటీగా దాని మీద చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉంది ఫిల్మ్ మీద. ఎందుకంటే మీరు బాగా బింబిసార్ బాగా హ్యాండిల్ చేశారు. ఆ నమ్మకం మీ మీద అభిమానులకు కానీ జనరల్ ట్రేడ్కి కానీ ఉంది. సో అప్పుడు మళ్ళీ నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఇప్పుడు ఈ రెండు మ్యాచ్ చేస్తాను. అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్లు మీకు తెలుసు, సినిమాలోనే కనిపించబోతుంది. మీరు చెప్పేది ఏముంది అప్పుడు? అది ఇప్పుడు చెప్తేనే దాని తాలూకు కిక్. ఇప్పుడు అప్పుడు మేమే చెప్తాం. అది అప్పుడు మేమే చెప్తాం ఆ సినిమాలో పాయింట్ ఏంటి, సినిమా చూసి. ఇట్ ఇస్ టూ ఎర్లీ టు రివీల్ సార్, చాలా టైం ఉంది ఇంకా. ఆఫ్ కోర్స్. ఇప్పుడు మెగా 156కి ఏవో కొన్ని టైటిల్స్, ఇందాకలో మీరు ముల్లోక వీరుడు, తర్వాత ఇంకేదో విశ్వంబర, ఇలాగ బయటకు వచ్చాయి. టైటిల్ అనౌన్స్మెంట్ అన్నది ఎంత దూరంలో ఉంది? ఏ టైటిల్ అవ్వచ్చు? ముల్లోక వీరుడు అవ్వచ్చా, విశ్వంబర కావచ్చా? చాలా దగ్గరలోనే ఉంది సార్. డెఫినెట్గా 3 ఆటల్లో ఒక టైటిల్. 3 ఉన్నాయా? మీరే చెప్పారు కదా 3 ఉన్నాయని. అదే ముల్లోక వీరుడు అన్నారు, విశ్వంబర ఉంది, తర్వాత జయదేవి వీరుని కథను కూడా రన్ అవుతుంది బయట. ఓకే. వాటిలో ఒకటి అవుతుంది. ఎప్పుడండి అనౌన్స్మెంట్? మోస్ట్లీ సంక్రాంతికి ఇవ్వచ్చు సార్. సంక్రాంతికి అంటే వర్క్ జరుగుతుంది దాన్ని బట్టి. అదే లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వాల్టర్ వీరయ్య రిలీజ్ అయింది. 1 ఇయర్కి మళ్ళీ మీరు టైటిల్తో బయటకు వస్తారు, టైటిల్ రివీల్ చేస్తారు. అంటే ఈ మూడిట్లో ఏదో ఒకటైతే గ్యారంటీ ఉండొచ్చా? ఓకే. తర్వాత నార్మల్గా ఒక డైరెక్టర్గా మీరు కనుక ఒక సినిమాని అనలైజ్ చేయాలంటే, ఇప్పుడు ఈ రోజున అంటే సినిమా ఆడియన్స్, సినీ గోయర్స్ అందరూ కూడా బాగా వరల్డ్ సినిమాకి బాగా అలవాటు పడిపోయారు. అంటే వాళ్ళు ఫ్యాంటసీలు చూశారు, యాక్షన్లు చూశారు, ఎంటర్టైన్మెంట్లు చూశారు, కామెడీ చూశారు. ఇది ఆల్ లాంగ్వేజెస్, వరల్డ్లో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో సబ్ టైటిల్స్తో చూడడం అనేది బాగా అలవాటు పడిపోయారు. ఏది లాక్డౌన్ టైంలో. ఇప్పుడు దాంట్లో వాళ్ళందరినీ డైవర్ట్ చేయగలను నేను, ఇది వేరే కొత్త వరల్డ్ క్రియేట్ చేసి నేను చూపించగలను నమ్మకం మీకు ఉందండి? నమ్మకం ఉంది కాబట్టి నేను చెప్పాను సార్. అది ఆయన నమ్మారు కాబట్టి సినిమా ఇచ్చారు. అంతేనా? అంతే, దాని డిస్కషన్ ఉంది. ఓకే. ఇప్పుడు జనరల్గా మీరు ఏ స్కూల్ ఫాలో అవుతారండి ఒక కథని రెడీ చేసేటప్పుడు? అంటే మనకి ఎంతమందో, మనకి మీ ముందు ఒక రాఘవేంద్ర గారు, ఒక కోడి రామకృష్ణ గారు, ఒక కోదండరామరెడ్డి గారు, ఇంతమంది పెద్ద డైరెక్టర్లు, ఒక దాసనారాయణ గారు, ముత్యాల సుబ్బయ్య గారు, వీళ్ళందరూ అన్ని చాలా రకరకాల స్కూల్స్ ఉన్నాయి. అవును. అందులో ఏది బాగా నమ్ముతారండి మీరు? నేను వశిష్ఠ స్కూల్ ఫాలో అవుతాను సార్. వా, ఓకే. నా స్కూల్ నేను ఫాలో అవుతాను సార్. ఓకే. నేను రాసుకున్న రూల్స్, నేను రాసుకున్న రెగ్యులేషన్స్. అంటే వీళ్ళెవ్వరి తాలూకా ఇన్స్పిరేషన్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ మీ మీద లేదండి? ఏమి ఉండదు సార్. ఉంటే వినాయక్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది నా మీద. ఓకే. వినాయక్, ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే. వినాయక్ బాగా ఎంటర్టైన్మెంటు, ఇమోషను, యాక్షను. అవును. దాని ఇన్స్పిరేషన్ ఎక్కువ మీకు, ఆ ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. ఆయన ఇన్స్పిరేషన్ ఎక్కువ ఉంటుంది నాకు. ఇన్స్పిరేషన్, ఇన్ఫ్లుయెన్స్ కూడా. ఎందుకంటే ఆయన సినిమాలకు వర్క్ చేశారా మీరు? అంటే వర్క్ చేయలేదు సార్, బట్ ఎక్కువ మూవ్ అయిన ఆయనతోటి. చిన్నప్పటి నుంచి నాకు బాగా క్లోజ్. నాకు ఆయన క్లోజ్. యాక్చువల్గా నాకు కథ చెప్పడం కూడా ఆయన చూసి నేర్చుకున్నాను నేను. అవునా? ఆయన కథ చెప్తున్నాడు విని, ఓహో ఇలా చెప్పాలా కదా అని చెప్పి ఓకే, అలా నేర్చుకున్నాను నేను. ఏ కథలు చెప్పినప్పుడు మీరు విన్నారు సార్? వాళ్ళ డిస్కషన్స్ అప్పుడు కూర్చుంటాం కదా ఇంట్లో, అది కదా. అంటే ఏదైనా పర్టికులర్ సినిమా, ఆయన చేసిన సినిమాల్లో
ఇంకా సెట్స్కి వెళ్ళిపోతున్న ముందు ప్రొడ్యూసర్లతో కూర్చున్నప్పుడు విన్నారా? అలాగే సార్, జనరల్గా డిస్కస్ చేస్తున్నప్పుడు ఆయన ఫ్రెండ్స్తో చేస్తున్నప్పుడు నేను వెళ్ళేవాడిని ఆయనతో పాటు. ఓకే. ఆ టైంలో వాళ్ళు చెప్పే నరేషన్ స్టైల్ బాగుండేది, చాలా అర్థమయ్యేలా ఉంటుంది, క్లియర్గా, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉండదు. సో అది భలే నచ్చింది నాకు, ఇలా చెప్పాలా కదా అలా నేర్చుకున్నది. ఓకే, ఆ స్కూల్ నుంచి వచ్చారు మీరు, వినాయక్ గారి స్కూల్ నుంచి వచ్చారు. హ్యాపీ అనుకోవచ్చు. వెరీ గుడ్. అయితే ఇంకొక పాయింట్ అండి, చిరంజీవి గారు ఈ మధ్య రోజుల్లో చేసిన సినిమాలు చూస్తే ఆయన వేరియేషన్స్ మీద వెళ్తున్నారు అన్నీ కూడా. ఒక సైరా చేయడం కానీ, లేకపోతే ఒక లూసిఫర్ తెలుగులో చేయడం కానీ, ఒక డిఫరెంట్ ప్యాటర్న్లోకి తను వెళ్ళాలి, రెగ్యులర్ సినిమాలు చేయకూడదు అన్న ఒక ఇది కనిపిస్తోంది ఆయనలో, ఆ ప్రిపరేషన్. ఇప్పుడు ఈ సినిమా కంప్లీట్గా ఫ్యాంటసీ. అవును. చిరంజీవి గారి తాలూకా అభిమానులు కానీ లేకపోతే ట్రేడ్ కానీ వాళ్ళ గురించి ఆలోచిస్తే ఈ సినిమా చిరంజీవి గారికి ఏ రకమైన ఇమేజ్ ఇస్తుందండి? ఇప్పుడు వాల్టర్ వేరే ఉంది, మాస్ హిట్, రికార్డ్ బ్రేక్స్ అయ్యాయి. ఇప్పుడు అవనగడ్డ రామకృష్ణ థియేటర్లో కూడా 365 రోజులు అవును ఏకదాటిగా ఆడిన సినిమా. మళ్ళీ మాస్ చిరంజీవి గారు తిరిగిలేదు మాస్ హీరో అన్న ఇది రికార్డు క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది సార్ చిరంజీవి గారు? సార్ సారీ టు సే, మీరు అడిగిన క్వశ్చన్లో తప్పు ఉంది సార్. ఏంటది? ఆయనకి ఎలాంటి ఇమేజ్ ఇస్తుంది అని చెప్పి. అవును, ఆల్రెడీ ఆయనదే పెద్ద ఇమేజ్ సార్. అది మెగాస్టార్ అనేది పెద్ద ఇమేజ్. అది 155 సినిమాలు చేశారు ఆయన, ఇది 156వ సినిమా. చాలా రకరకాల క్యారెక్టర్స్ చేశారు, రకరకాల ఇమేజ్, అంటే రకరకాల సెటప్లో రకరకాల జోనల్ సినిమాలు చేశారు. మీరు అన్నట్టు రీసెంట్గా వచ్చిన సైరా కానీ, లేకపోతే గాడ్ ఫాదర్ అంటారు, బట్ దానికి ముందు సినిమాలు రుద్రవేణి చేశారు ఆయన, తర్వాత అదేంటిది ఎముడికి మొగుడు చేశారు. అంటే ఆయన అప్పుడే స్టార్ట్ చేశారు. అవును, అవన్నీ పెద్ద హిట్లు, అవన్నీ మామూలు హిట్లు, అన్ని జోనర్లు చేశారు ఆయన. ఇప్పుడు ఆయన ఇమేజ్ ఎప్పుడు కూడా మెగాస్టార్ అనే ఇమేజ్ అంతే, దాన్ని మనం పెంచేది ఏం లేదు, ఎక్కడో అక్కడ ఉంది, ఇంకా దానిపైన ఏం లేదు. అదే అదే. సో మనం దాన్ని చెడగొట్టకుండా ఉంటే చాలు. ఓకే, అంటే మీ ఆన్సర్ చాలా బాగుంది, నా క్వశ్చన్ మాత్రం రాంగ్ కాదు, ఎందుకంటే నేను దాన్ని మళ్ళీ అనలైజ్ చేస్తాను. ఏంటంటే మీరు అడిగారు ఎలాంటి ఇమేజ్ ఇస్తేనే అడిగారు, ఇవ్వడానికి ఏం లేదు సార్ అక్కడ అంటాను నేను. అది ఒక రకంగా కరెక్ట్, అన్ని రకాలుగా అదే కరెక్ట్ సార్. కాదు, మెగాస్టార్ అనే ఇమేజ్ హై, అది అక్కడే ఉంది, ఆయన కొత్తగా ఇచ్చేది ఏం లేదు. నేను మెగాస్టార్ అనే ఇమేజ్ ఎక్కడో ఉంది, ఇంకా దాని మీద ఏం లేదన్న మాట కూడా కరెక్ట్. చాలా మంచి ఎనాలిసిస్ అది. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఆడియన్స్ సినిమా చూసినప్పుడు చిరంజీవి గారు కొత్తగా చేశాడరా, కొత్తగా ఉన్నాడరా, అసలు లుక్ కానీ ఆ గెటప్ కానీ ఇవన్నీ కూడా, అది నేను అడిగింది. అది సినిమా కాదు కదా, గెటప్స్ ఏమైనా ఉన్నాయి సినిమాలో? అది ఇప్పుడు చెప్పలేను కానీ సార్, గెటప్స్ ఉన్నాయా లేవనేది ఇప్పుడు టూ ఎర్లీ టు సే. బట్ ఈ సినిమాకి ఏం కావాలో అది ఉంటుంది సార్, అంతే. నా సినిమాకి ఏం కావాలో అది ఉంటుంది. ఓకే, అంటే ఇది కాస్ట్యూమ్ డ్రామా కాదు? కాస్ట్యూమ్ డ్రామా కాదు. ఓకే, నేను అదే నాట్ ఏ కాస్ట్యూమ్ డ్రామా. ఇప్పుడు బింబిసార్ లాగా కాస్ట్యూమ్స్ కాదు, కంప్లీట్గా ఆయన సోషల్ గెటప్లోనే జగదేకుడు. ఎక్కడ ఆయన స్టైల్ మిస్ అవ్వదు సార్, ఎక్కడ ఫ్యాన్స్ మెగాస్టార్ చిరంజీవిని మిస్ అవ్వరు ఎక్కడ. అంటే ఒక పాత్రలో చిరంజీవి గారిని నేను చూడనక్కర్లేదు, చిరంజీవి గారిలోనే పాత్రను చూడాలి, ఆ పాత్రలో చిరంజీవి గారిని చూసుకోవచ్చు. అది నేను అడుగుతున్నాను. అంటే ఈ పాత్రలో చిరంజీవి గారి క్యారెక్టర్, ఈ గెటప్. సార్ ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు వాల్తేరు వేరే అన్నప్పుడు అంతా చిరంజీవి వాల్తేరు వేరేనే ఫాలో అవుతాం. చిరంజీవి గారిని మాకు తెలుసు, జనాలు చిరంజీవి గారి సినిమానే అక్కడికి వెళ్తాం మనం. అవును, వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ ఫాలో అవుతాం మనం, వేరేనే ఫాలో అవుతాం. అవును, అలా సైరా నరసింహారెడ్డిని ఫాలో అవుతాం. మీరు ఇక్కడ దొరికారు నాకు. ఇప్పుడు వీరయ్యలో ఆయన వీరయ్య గెటప్లో ఉన్నారు, రైట్? సైరా నరసింహారెడ్డి గెటప్లో ఉన్నారు. అవును. సో మనం ఆ పాత్రలోనే చిరంజీవి గారిని చూస్తాం, చిరంజీవి గారినే చూస్తాం. అవును, బట్ ఆ పాత్రలో చూస్తాం. అవును. ఇప్పుడు అలాంటిది ఏమైనా ఉందా? లేదు మామూలుగా ప్యాంటు షర్టు? నేను దొరకలేదు సార్. నా సినిమా రిలీజ్ తర్వాత మీరు చూడొచ్చు, చెప్పొచ్చు. అది నేనే చెప్తా. అదే అప్పుడు ఎందులో అప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్పలేను నేను, అది చెప్పకూడదు కూడా. నేను దొరకలేదు. మీరు మొదటి నుంచి దొరకట్లేదు, నేను ఊరికే డెస్పరేట్గా ట్రై చేస్తున్నాను అంతే. ఎందుకంటే ఆయన అభిమానులు ఇప్పుడు ఆ రోజుల్లో ఏ వాక్ ఆఫ్ లైఫ్లో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా, అది జర్నలిజం కావచ్చు, మ్యూజిక్ డైరెక్షన్ కావచ్చు, స్క్రిప్ట్ రైటింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బట్ ఎంతో కొంత చిరంజీవి గారి మీద అభిమానం ఉన్న వాళ్ళే అందరూ
ఇండస్ట్రీలో 95%. అవును సార్. ఆయన ఇన్స్పిరేషన్ మన వెంకటేష్ గారు కూడా ఫంక్షన్లో చెప్పారు. అవును. నేను ఒక టైం తర్వాత అసలు మళ్ళీ చిరంజీవి గారు నాకు ఇన్స్పిరేషన్ కెరీర్ కంటిన్యూ అవ్వడానికని. సో ఇవన్నీ అడుగడుగున అణువున సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయండి ప్రతి చోట. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే ఈ పాయింట్లు ఎంతో కొంత అభిమానులకి మీ ఇంటర్వ్యూ ద్వారా ఉప్పు అందిద్దామన్నది నా ప్రయత్నం. మీరు ఆ ఉప్పు అందనివ్వకుండా అసలు మీరు చాలా టైట్గా కూర్చుంటున్నారు. టైట్గా ఏం కూర్చోలేదు సార్. నేను ఇంకో మాట అడుగుతాను సార్, ఇంకో మాట. మీరు ఈ సినిమా గురించి యథేచ్ఛగా ఏ రకమైన నియంత్రణ లేకుండా చెప్పాలి అంటే ఏం చెప్తారండి? రిలీజ్ తర్వాత మాడుకుందాం అంటున్నా. అంతే మరి. ఆ సినిమా గురించే సార్, సినిమా గురించే రిలీజ్ తర్వాత మాడుకోవాలి. ఇప్పుడు అంతేనా? ఇప్పుడు ఏం చెప్తాను నేను, డెఫినెట్గా సినిమా ఓకే. ఎంత వర్క్ జరిగింది సార్ ఇప్పటికి ఒక 20% వరకు జరిగింది సార్. ఓకే. అంటే యాక్షన్ పార్ట్ ఏదో యాక్షన్ సీక్వెన్స్ సీజీకి సంబంధించిన వర్క్స్ చేసాం. ఓకే. అంటే టైం కావాలి సీజీకి, సో అందుకే త్వరగా అవి షెడ్యూల్స్ పెట్టుకుని ఫినిష్ చేసి వాళ్ళకి ఇస్తాం అన్నమాట. ఓకే. మేజర్ సీక్వెన్స్లు కొన్ని ఉన్నాయి. ఓకే. మరి మన లాస్ట్ మినిట్లో మనం చేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. అందుకని ముందే అవి ప్లాన్ చేసాం మనం. అదే ఇప్పుడు అంతా టెక్నికల్ అడ్వాన్స్మెంట్ సో అవి చేసేసి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి టైం ఉంటుంది, మనం అడిగిన టైం కూడా డెలివరీ చేయగలరు కాబట్టి ముందు ఆ పార్ట్ షూట్ చేసాం. గుడ్ గుడ్. అంటే ఇంకా ఈ సెట్ వర్క్లోకి వాటిల్లోకి మీ ఫ్యాంటసీ వరల్డ్లోకి ఇంకా వెళ్ళామండి. వెళ్ళారా? ఓకే. విలన్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసాం దాంట్లోనే. ఓకే. రొమాన్స్ హీరోయిన్స్ హీరోయిన్స్ అంటే ఉంటుందండి డెఫినెట్గా సినిమాలో, కానీ అవి స్టార్ట్ చేయలేదు ఇంకా. అంతేనా? అదే అడుగుతున్నాను. ఇంకా అంతవరకు వెళ్ళా? ఫైట్లోనే ఉన్నారు, పాటల వరకు వెళ్ళలేదు. పాటల వరకు ఇట్స్ టూ ఎర్లీ, అంటే ఇంకా మేజర్ వర్క్ జరుగుతుంది. ఓకే. షెడ్యూల్స్ బట్టి. ఎప్పుడండి రిలీజా మీరు ఎప్పుడు అనుకుంటున్నారు? ఏమో దీనికి ప్రాజెక్ట్కు 1 year అయినా పడుతుందేమో అనిపిస్తుంది నాకు టోటల్గా. ఎందుకంటే మీ ఫ్యాంటసీలు, సెట్లు, సీజీలు డెఫినెట్గా నెక్స్ట్ సంక్రాంతికి 1 year పడుతుందని అనుకున్నాను నేను. మీరు మా చెర్లీగానే స్టార్ట్ చేశారు, ఎందుకంటే యూఆర్ గివింగ్ టైమ్ టు. ఈ సంక్రాంతికి నేను టైటిల్ రివీల్ చేస్తున్నాను, వచ్చే సంక్రాంతి సినిమా రిలీజ్ చేస్తాను. ఓకే. సో ఇక్కడి నుంచి నెక్స్ట్ సంక్రాంతి వరకు మీరు టైటిల్ కూడా చెప్పని ఈ సినిమా మెగా 156 ప్రస్తుతానికి అదే టైటిల్. అవును, మెగా 156 సంక్రాంతి నాడు రివీల్ చేస్తారు మెగా 156. సో అక్కడి నుంచి నెక్స్ట్ సంక్రాంతి వరకు అభిమానులు కానీ సినిమా ప్రపంచం మొత్తం, కాశ్మీర్ టు కన్యాకుమారి ప్రపంచం, గ్లోబ్ అంతా దాని గురించినే వెయిట్ చేయాలి. సో ఆ వెయిటింగ్కి తగినంత రిజల్ట్ మీ దగ్గర నుంచి రావాలని చిరంజీవి గారు మిమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్టు చేస్తున్నందుకు మీ కృషి కూడా ఫలించాలి. మీరు ఇందాక అన్నట్టుగా టాప్ 10లో ఫస్ట్ 3లో మీ సినిమా ఉండేటట్టుగా అది రావాలని మా ఐ డ్రీమ్ తరఫున, మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరఫున కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. అవును, సో గ్లాడ్. ఎందుకంటే ఇట్స్ ఎ ప్రివిలేజ్. చిరంజీవి గారు లాంటి ఒక బిగ్గెస్ట్ హీరోతో సినిమా చేస్తున్న యంగెస్ట్ డైరెక్టర్గా మీ తాలూకా అనుభవాలు మా వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ అభిమానులు మరి ఇంకా బాగా థ్రిల్ అవుతారు ఇంటర్వ్యూ చూసి. తిట్టుకున్న వాళ్ళు తిట్టుకుంటారు, ఏమీ చెప్పలేదు ఇంటర్వ్యూలోని కూర్చున్నాడు కానీ. బట్ అలా తిట్టుకోవడంలో కూడా మంచి అంటే ఏం లేదు సార్. ఇప్పుడు ఒక జాగ్రత్తగా జాగ్రత్తగా బాగా అందరికీ నచ్చేలా చేసి రిలీజ్ చేసినప్పుడు వచ్చే కిక్కు చెప్పుకుంటూ పోతే ఉండదు సార్. నో అసలు ఎప్పుడు కూడా ఇవాళ కాదు, మేము రైటింగ్ జర్నలిస్టులుగా ఉండి మ్యాగజైన్స్లో రాసేటప్పుడు సెట్లకి వెళ్ళి మేము కవరేజ్ చేసిన రోజుల్లో కూడా ఎప్పుడు వెంటనే రివీల్ చేయడం ఎప్పుడూ లేదు. అవును, ఎందుకంటే ఆ షాక్ వాల్యూలు పోతాయి కదా సినిమాని. అయితే అప్పుడు ఏంటంటే చెప్తేనే రాసేవాళ్ళం, చెప్పిందే రాసేవాళ్ళం. ఇప్పుడు నచ్చింది రాస్తున్నారు, చెప్పకుండా రాస్తున్నారు, ఊహించి కూడా రాస్తున్నారు. సో ఇప్పుడు అదే నిజమేమో మేమే నమ్మేలా రాస్తున్నారు. అందుకే మీరు ఎక్కువ డిఫికల్టీస్ నుంచి పాస్ అవుతున్నారు ఇప్పుడు మీరు టెక్నీషియన్స్గా సినిమా ఇండస్ట్రీలో. సేఫ్టీ సెక్యూరిటీ తక్కువ కదా. ఈ సోషల్ మీడియాలో ఇలాంటి వాళ్ళు స్వచ్ఛందమైన వెర్షన్స్ రాసినప్పుడు మీరు ఏమనుకుంటుంటారు? నవ్వుకుంటాం సార్. అంతేనా? అంతే, అంతకుమించి చేయడానికి ఏముంటుందండి. ఏమి లీక్ అవ్వలేదు, వద్దు అని చెప్పలేము,
కాదు లీక్ అవ్వలేదు ఏమైనా? లీక్ ఏమవుతుంది? లీక్ అవ్వలేదు, లీకేజ్. రాసిందల్లా ముల్లోకి వీరుడు అన్నారు, 8 మంది హీరోయిన్స్ అని రాశారు, ఇలా రాశారు తప్పితే. ఎంతమంది హీరోయిన్స్? 8 మంది అని చెప్పారు. కాదు మీ సినిమాలో ఒకటే హీరోయిన్స్. ఒకటే. ఓకే, 1:8 అనమాట. మరి ఇంత నిరాశ పరిస్థితి ఎలాగా? వాళ్ళందరూ 8 మంది అనుకుంటే మీరు మరీ ఒకళ్ళని పెడితే సినిమా సార్ అలా కుదరదు సార్, అది కథ ప్రకారం పెట్టాలి కానీ. చాలా బాగుంది నిజంగా. దిస్ ఇంటర్వ్యూ విల్ స్టాండ్. రేపు సినిమా రిలీజ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి సినిమా రిలీజ్ అయ్యి అతి పెద్ద హిట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాం మా స్టూడియోకి ముందు రావాలని. డెఫినెట్గా మీ అనుభూతులు, మీ అనుభవాలన్నీ అప్పుడు విరివిగా పుష్కలంగా పంచుకోవచ్చు. అప్పుడు మీరు అడిగిన పైదానికి ఆన్సర్ చెప్పచ్చు. పెద్దానికి ఆన్సర్ చెప్పండి. నేను ఆల్రెడీ బొమ్మ చూస్తారు కాబట్టి మేము ఎక్కువ అడగడానికి మాకు అవకాశం ఉంటుంది, మీకు ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే సినిమా అంతా చూసి వస్తాం కాబట్టి. అవును, ఈ సినిమాలో అది ఎలా తీసారండి, ఇది ఎలా తీసారు, ఇది చేస్తున్నప్పుడు మీరు దాన్ని పోస్ట్ మార్టం చేయొచ్చు కరెక్ట్గా, ఎలా ఇబ్బంది పడ్డారు. ఇంటర్వ్యూ కాబట్టి ఇంట్రాగేషన్ చేస్తారు అంతేగా. ఇప్పుడు ఇంటర్వ్యూ అది ఇంట్రాగేషన్ చేస్తారు. ఇంట్రాగేషన్. హవెవర్ మళ్ళీ ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ వశిష్ఠ్ గారు. మీ పేరుకి తగ్గట్టుగా ఒక విశిష్టమైన విజయాన్ని సినిమా పరిశ్రమకి అవసరం. చిరంజీవి గారి విజయం సినిమా పరిశ్రమకి అవసరం. నాకు అవసరం సార్. ఫస్ట్ నాకు చిరంజీవి గారికి ఇంకో సినిమా ఆయన వెళ్ళిపోతుంటారు, ఆయన వెళ్ళిపోతుంటారు ఫ్లో. అవును, ఒక ప్రవాహం అది జీవనది. సినిమా ఇండస్ట్రీ కూడా కాదు, ఒకటి పోతే ఇంకోటి పోతే ఇంకోటి వస్తుంటాడు. బట్ ఈ సినిమా నాకు అవసరం. కరెక్ట్. చిరంజీవి గారు అన్నది ఒక జీవనది. ఆయన ఒక అవకాశం ఇచ్చారు, ఇది నేను ప్రూవ్ చేసుకుంటే నాకు ఇంకో సినిమా ఉంటుంది. ఎస్. ఇప్పుడు అంతా వన్ డే మ్యాచెస్. ఈ సినిమా ఆడితే నెక్స్ట్ డే నువ్వు ఉంటావు, ఆడపోతే నేను మర్చిపోయి ఇంకోటి వెళ్ళిపోతారు. అంతే. ఇక్కడ ఎప్పుడైనా కూడా సెక్స్ ఎవ్రీ ఫ్రైడే సార్ లైఫ్ చేంజ్ అయిపోతే. ఎస్. మీ ఈ ఫ్రైడే మీ లైఫ్లో ఎప్పుడూ మారకూడదని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఫ్రైడే స్టేబుల్గా, స్టడీగా, ఫిక్స్డ్గా అది మీ లైఫ్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి అనేది ఒక రికార్డ్ బ్రేకింగ్ ఇన్సిడెంటే. నేను ప్రతి ఫ్రైడే ఎక్కడో దిక్కుని ఏదో డైరెక్ట్ టెన్షనే. అవును కదా. ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో మీరు చూసిన సినిమాలు ఏంటి? అన్నీ చూసాను సార్. యానిమల్ చూసారా? ఓకే. మిమ్మల్ని బాగా ఇంప్రెస్ చేసిన సినిమా ఏంటండి? ఎందుకంటే మీదంతా ఫ్యాంటసీ మైండ్ సెట్ మీది. ఈ మధ్య రోజుల్లో వచ్చిన వాటిలో విరూపాక్ష కొంచెం అది కొంచెం నాకు భయం వేసింది సార్. హర్రర్ సినిమా నాకు కొంచెం భయం ఎక్కువ. అవునా? హర్రర్ సినిమాలు దెయ్యాలంటే నాకు కొంచెం భయం. నేను కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని చూస్తాను సినిమా ఒకసారి. ఆ సౌండ్స్ ఆర్ఆర్లు. ఓకే. నాకు భయం బేసికల్గా దెయ్యాలు ఇవన్నీ అంటే. బట్ విరూపాక్ష బాగా నచ్చింది. అవునా? ఓకే. ఇంకేం సినిమాలు చూసారు ఈ మధ్య మీరు? తెలుగులో అన్నీ చూసాను సార్. ఓకే. సో యూ డోంట్ ఫాలో ఎనీ హిందీ ఫిల్మ్స్ కానీ, లేకపోతే హాలీవుడ్ మేకింగ్, హాలీవుడ్ స్టైల్స్, ఆ టెక్నాలజీ? సార్ టెక్నాలజీ అది ఫాలో అవుతాము, హాలీవుడ్ సినిమాస్ చూస్తాం సార్. చూడట్లేదు ఇదే పీకుతున్నాను అని చెప్పి నేను చెప్పను, కానీ హాలీవుడ్ సినిమాలు చూస్తాను, ఇన్స్పైర్ అవుతాను, నచ్చి లేపేస్తాను. అవునా? అటు నీట్గా మార్చుకుని చేస్తాం సార్. ఎవరైనా సరే ఇన్స్పైర్ అవుతాం సార్. అవును. ఏదో ఎక్కడో దిక్కు ఎవరు తీసుకోకపోతే ఇది రాదు. అవును. సో డెఫినెట్గా హిందీ సినిమాలు చాలా తక్కువ చూస్తాను సార్ నేను. అవునా? హిందీ చాలా తక్కువ చూస్తాను, తమిళ్ ఎక్కువ చూస్తాను. అదే అంత తమిళ్ బేస్ కదా మీరు. మీరేంటి మన అందరూ తమిళ్ ఎక్కువ చూస్తాను, తెలుగు అన్నీ చూస్తాను, హాలీవుడ్ ఫిల్మ్స్ అన్నీ చూస్తాను. ఓకే. అన్ని చూడలే, ఫ్యాంటసీ ఫిల్మ్స్ చూస్తాను ఎక్కువ. ఫ్యాంటసీ ఎక్కువ డిస్నీ కార్టూన్స్ అవి ఎక్కువ ఫాలో అవుతాను. ఓకే. సో మీరు ఓవరాల్గా మీరు ఇందాక మొట్టమొదటి ఇంటర్వ్యూ ప్రారంభించినప్పుడు ఏంటంటే నేను ఎక్కువగా ఎన్టీ రామారావు, విట్లాచారి గారు, కాంతారావు గారి సినిమాలు చూసాను. ఎక్కువ చూసే సినిమాలు అవి చూసి పెరిగాను నేను ఎక్కువ. నాకు బాగా ఇష్టం అవి. అవును. అంటే మీరు అడిగారు తీసుకోరా అంటే రీసెంట్గా అంటే నేను రీసెంట్ చూస్తాను. అదే అట్ ఎ సర్టన్ స్టేజ్కి వచ్చాకే ఎనీబడి విల్ బి ఎక్స్పోజ్డ్. ఇది వరల్డ్ సినిమా. నేను ఎక్కువ చూసేది యానిమేటెడ్ ఫిల్మ్స్. యానిమేటెడ్ కార్టూన్స్, యానిమేటెడ్ ఎక్కువ చూస్తాను. దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారండి జనరల్గా ఒక డైరెక్టర్గా? సార్ యానిమేషన్ సినిమాల్లో ఏమవుతుందంటే ఇమాజినేషన్ చాలా బ్రాడ్గా ఉంటుంది. మనం లైవ్లో మేకింగ్ చేయలేనివి వాళ్ళందరూ మేకింగ్ చేసి చూపిస్తారు. థాట్ కూడా అవుట్ ఆఫ్ బాక్స్లోకి వెళ్ళిపోతారు. అవును. మీరు టామ్ అండ్ జెర్రీ చూస్తే 2 ఈ సీ ఉంటుంది, అటు ఇటు ల్యాండ్ ఉంటుంది. మామూలుగా అయితే మనం దాటాలి, లేదా బోట్ వేసుకెళ్ళాలి, స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదా దూకాలి. ఇటు నుంచి తాడేసి ఆ ల్యాండ్ ఇటు లాగేసి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. ల్యాండ్ లాగేస్తారు. అది మనం ఎంజాయ్ చేస్తాం. సో ఇలాంటివి ఉంటాయి. అవును, కరెక్ట్. చాలా ఈజీగా చేసేస్తారు వాళ్ళు.
విచ్ ఆర్ ఇంపాసిబుల్ టు ఎగ్జిక్యూట్. పిల్లలకి అది బాగా నచ్చుద్ది. పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కొంచెం మనశ్శాంతిగా పీస్ఫుల్గా చూడొచ్చు. మనం కూడా నవ్వుకుంటాం అవి చూసి. అవును, బాగుంటాయి, ఫన్నీగా ఉంటాయి కదా. అవును, ఇప్పుడు పపాయి షో ఉంటుంది, వాడు స్పినాచ్ తినేసి ఒకసారి అలా బల్క్ అయిపోయి కొట్టేస్తాడు, అవును, మళ్ళీ నార్మల్ అయిపోతాడు. అవును, వాడు ఇప్పుడు ఆ బాక్స్ ఎక్కడ ఉంది కూడా తెలియదు మనకి. కరెక్ట్. పాకెట్లో వచ్చిన డబ్బా తీసి మింగుతాడు. అవును, దాంతో వాడికి పవర్ వస్తుంది, అక్కడ కొడతాడు సడన్గా ఎక్కడికో. అసలు పెద్ద పెద్ద రాడ్స్ని ఉంచేస్తాడు. అవును, ఇంపాసిబుల్ థింగ్స్ అని తెలిసినా కూడా మనం ఎంజాయ్ చేస్తాం, అంటే దానికి కనెక్ట్ అవుతాం మనం. ఎగ్జాక్ట్లీ, ఫన్ కదా. అవును, ఫన్కి ఎక్కువగా కనెక్ట్ అవుతాం మనం. లాజిక్ ఉండదు సార్, మ్యాజిక్ తప్పితే ఇట్లా. ఎస్, లాజిక్కే ఉంటుంది, లాజిక్ ఉండదు, మ్యాజిక్కే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మ్యాజిక్ అనేది ప్రతి వాళ్ళకి ఇష్టం. ఇప్పుడు జగదేకుడు అతిలోక సుందరి 2 నేను చెయ్యాలని ఉందని, లేకపోతే అలాంటి స్టేట్మెంట్లు ఎక్కడో సోషల్ మీడియాలో నాకు కనిపించేయండి. లేదు సార్, నేను ఎక్కడ ఎప్పుడు దాన్ని 2 చేయాలని కానీ ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేదు. రామ్ చరణ్ గారితో బాహుబలి లాంటి సినిమా చేయాలి. అసలు నన్ను ర్యాపిడ్గా అడిగిన క్వశ్చన్స్లో చిరంజీవి గారితో అవకాశం వస్తే ఎలాంటి సినిమా చేస్తారు అంటే, ఆ టైంలో నేను చెప్పింది ఏంటంటే, జగదేకుడు అతిలోక సుందరి లాంటి సినిమా చేస్తానండి, ఫ్యాంటసీ సినిమా, పిల్లలందరికీ నచ్చేలాంటి ఒక సినిమా చేస్తానని చెప్పాను. ఓకే. దానికి వేరే రకంగా తమ్నైల్స్ పెట్టి రాశారు. ఓకే. ఆ తమ్నైల్స్కి ఎలా పెడితే నేను కారణం కాదు. అఫ్ కోర్స్ మీరు బాధ్యులు కాదు. నేను బాధ్యులు కాదు యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. అంటే అవన్నీ మీ మీద ఒక రకమైన ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. అమ్మో, రామ్ చరణ్తో బాహుబలి లాంటి సినిమా చేయబోతుంది అని ఎప్పుడు అనలేదు సార్. అసలు మీరు అనలేదు. బట్ అలాంటి తమ్నైల్స్ చూసినప్పుడు ఒక రకమైన ఇమాజినేషన్, ఒక రకమైన ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది ఎవరికైనా. అవును, మా అయితే రామ్ చరణ్తో బాహుబలి లాంటి సినిమా అని కూర్చుంటారు రామ్ చరణ్ అభిమానులు అందరూ వెయిట్ చేస్తా. మీ మీద ఎక్స్పెక్టేషన్ పెరిగిపోతుంది. తర్వాత జగదేకుడు అతిలోక సుందరి సీక్వెల్ తీస్తానని. ఇప్పుడు బింబిసార 2 ఉందా? 2 ఉంది సార్, బట్ అది నేను చేయట్లేదు. అది ఓకే. అదే వాళ్ళు అనౌన్స్ చేస్తారు, వేరే డైరెక్టర్తో చేస్తున్నారు. ఓకే. మీరు చేయకపోవడం కారణం అండి? అంటే మొన్న కళ్యాణ్ గారు కూడా చెప్పారు సార్, మొన్న ఒక ఇంటర్వ్యూలోని చాలా క్లియర్గా చెప్పారు. మీ ముఖత నేను వినాలని. అంటే నేను అనుకున్న ఐడియాలజీ ఒకలాగా వెళ్తుంది, కథే సార్ మెయిన్ కంటెంట్. నేను ఒకలా చూస్తున్నా, వాళ్ళు ఒకలా చూస్తున్నారు. సో అంతకుమించి పెద్ద ఇష్యూస్ ఏం లేవు. కదా, మీరు హిట్ ఇచ్చిన డైరెక్టర్ మీరు కదా, మీ ఐడియాలజీనే కదా ఫాలో అవ్వాలి సార్. అదే రూల్ కాదు కదా సార్. రూల్ కాదు, బట్ అదొక మెజర్మెంట్ కదా. ఈయన ఆ లైన్స్లో ఆలోచించగలడు, దానికి సీక్వెల్ అంటే ఈ తన తాలూకు ఐడియాలజీ మొట్టమొదటి జెన్సిస్ పాయింట్ మీరే కాబట్టి బింబిసారకి మాతృ బిందువు మీరే కదా ఆ కథని చేసింది. బట్ సీక్వెల్కి వచ్చేసరికి మీ కథ ఓకే అవ్వడం ఏంటండి? అంటే నాకు ఈ కమిట్మెంట్స్ వచ్చినాయి సార్, నాకు యాక్చువల్గా అది ఈ కమిట్మెంట్స్ ఉన్నాయి. సో దానివల్ల నేను ప్లస్ ఆయన కూడా సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి. ఇంకా నేను బయటకు వచ్చే టైంకి ఎమ్మగోజ్ జరుగుతుంది, డెవిల్ జరుగుతుంది, ఇంకో ప్రాజెక్ట్ ఓకే అయింది. సో అక్కడ టైం పడుతుంది. సో ఆ టైంలో నేను ఈ ప్రాజెక్ట్కి వచ్చాను, చెప్పి వచ్చాను. నేను కళ్యాణ్ గారితో మాట్లాడాను, హరిగారికి కూడా చెప్పి, సార్ నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చింది, చేసుకుంటున్నాను సార్ అని చెప్తే ఓకే అన్న. ఎవరు వద్దంటారు చిరంజీవి గారితో ప్రాజెక్ట్ అంటే? సగం మధ్య నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. అది తప్పు సార్. అంటే అలా అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది అంటున్నా. వెళ్ళలేరు, ఫిజికల్గా వెళ్ళలేరు, మోరల్గా వెళ్ళలేరు, అదంతా ఓకే. చిరంజీవి గారు కూడా రమ్మని అలాగా, అది వేరే. బట్ అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది అంటే చిరంజీవి గారు ఓకే అవ్వకముందు వెళ్ళి చెప్పాను నేను, ఓకే బయటికి వెళ్ళి ప్రయత్నం చేసుకుందాం అనుకుంటున్నాను సార్ అంటే హ్యాపీగా చేసుకున్నారు. ఓహో, బిఫోరే చెప్పాను. బిఫోరే. ఆ తర్వాత ఈ సినిమా ఓపెనింగ్ రోజు పొద్దున్న వెళ్ళి కలిశాను కళ్యాణ్ గారిని. కలిసి అక్కడ మళ్ళీ ఆయన విషయస్ తీసుకుని మళ్ళీ డైరెక్ట్గా ఓపెనింగ్ వచ్చాను నేను. అబ్బో, ఆయన చెప్పే చేస్తాను సార్ నేను, ఎందుకంటే ఆయనతో అంత ఫ్రెండ్లీగా ఉంటుంది కళ్యాణ్ గారితో. మోరల్ బైండింగ్ కూడా ఉందేమో కదా. డెఫినెట్గా సార్. ఎందుకంటే నన్ను నమ్మారు. అదే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అంటే కారణం దానికి ఇద్దరే సార్. ఒకటి హరికృష్ణ గారు ప్రొడ్యూసరు, 2 హీరో కళ్యాణ్ రామ్ గారు. వాళ్ళిద్దరు నమ్మారు కాబట్టి బింబిసారా వచ్చింది. అంతే. ఈరోజు ఎక్కడ ఉండి మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఓకే, నా ఫ్రెండ్ కొడుకుగా మీ మీద నాకు చిన్నప్పటి నుంచి ఉండే అభిమానము లేకపోతే ఇష్టమో అది వేరే. బట్ ఇప్పుడు ఒక డైరెక్టర్గా ఫ్రెండ్ కొడుకు అయితే ఇంటర్వ్యూ చేయరు కదా సార్ మీరు. ఇందాక మీరు ఏమన్నా బాగున్నావా, ఏం చేస్తున్నావు చూసుకుంటారు తప్పితే ఇంటర్వ్యూ చేయరు కదా. ఇందాక మీరు చెప్పినట్టే అది యువతల గేట్ యువతల వరకే పనికి వస్తుంది, గేట్ అవతల పనికి రాదు కదా. ఇప్పుడు మీ ఫ్రెండ్ కొడుకు అని చెప్పి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే సరే మీరు ఇది చేశారు నేను చెప్తాను, అది ఎవరు చూడరు, ఎందుకు చూడాలి వాళ్ళు? కరెక్ట్ కరెక్ట్. సో ఒక సినిమా ఉంది కాబట్టి నేను నన్ను కూర్చోబెట్టి అడుగుతున్నాను, నేను చెప్తున్నాను, అది చూస్తారు. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఫర్ మిలియన్స్ ఆఫ్ పీపుల్.
అరే ఏమో టైటిల్ నాకు గడిగడికి నోట్లోంచి అమూల్లోకి వీరుడు అని వచ్చేస్తున్నాయి. బట్ ఆ సినిమా డైరెక్టర్ అన్న ఒక అట్రాక్షన్ మీ మీద కూడా ఉంటుంది కదా, డెఫినెట్గా 100%. బట్ వీటన్నిటికీ మొట్టమొదట కేంద్ర బిందువు కళ్యాణ్ రామ్ గారు కాబట్టి హరికృష్ణ గారు వాళ్ళ పట్ల మీరు యూఆర్ వెరీ 100% వాళ్ళిద్దరూ లేకపోతే నేను లేను, ఒక డైరెక్టర్గా నేను లేను. నన్ను అంత బ్లైండ్గా నమ్మి సినిమా ఇచ్చారు. కరెక్ట్, దెర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు అంతా ఇది బిల్డప్ అయిన కాన్ఫిడెన్స్ ఈ రోజున మీ మీద ఎవరికి చెప్పినా కదా. నెక్స్ట్ ఎవరితో చేయొచ్చండి మీరు? మామూలుగా మీకు మైండ్లో ఉన్న హీరోలు ఎవరండి? సార్ వీళ్ళతో చేస్తే బాగుంటుంది, వీళ్ళతో సార్ చేయాలి, అందరితో చేయాలని ఉంటుంది సార్. నాకు ఆశ ఎక్కువ, అందరి హీరోలతో చేయాలని ఉంటుంది. బట్ ఏమవుతుందో మనకు తెలియదు, అఫ్ కోర్స్ ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఇప్పుడు కొన్ని సెట్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియాలో ఉన్నాడు, ప్రభాస్, రామ్ చరణ్ గారు పాన్ ఇండియాలో, ఒక అల్లు అర్జున్ నేషనల్ లెవెల్లో. వీళ్ళ ముగ్గురులోని చాయిస్ ఇస్తే ఫస్ట్ చాయిస్ మీరు ఎవరికి వెళ్తారండి? ఇంకేమో తెలియదు సార్, ఆ టైం డిసైడ్ చేయాలి. అంతేనా? ఓకే, గుడ్. మీరంతా ప్రజెంట్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో డిజైరబుల్. ఇప్పుడు యాస్టీస్గా మీ చిరంజీవి గారి ప్రాజెక్టులోనే మీరు మొత్తం టోటల్గా ఇదే సార్, ఇక్కడ చెప్తున్నాను, అన్ని ప్రాణాలు దానిలో పెట్టి కూర్చున్నారు కాబట్టి. అండ్ నిజంగా చెప్తున్నా, మళ్ళీ ఒకసారి చెప్పాను, రెండోసారి చెప్పాను, మళ్ళీ మూడోసారి కూడా చెప్తున్నా, వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే మీ సినిమా బింబిసార్తో అంటే మీరు మొన్న ఎప్పుడో స్టేజ్ మీద చెప్పారు, మనం కథ చెప్పడం కాదు, కంటెంట్ చెప్పడం కాదు, అవతల వాడు దాన్ని ఇవాల్యుయేట్ చేయాలి, నమ్మాలి. ఓ ప్రొడ్యూసర్ ముందుకు సార్ నమ్మితేనే కదా సార్ ముందుకు వచ్చేది. అసలు అవును, ప్రొడ్యూసర్ ఆయన నమ్మకపోతే సినిమా లేదు. మీరు ఎంత క్రియేట్ చేస్తే సో ప్రొడ్యూసర్ హీరో నమ్మాలి. ఎస్, వాళ్ళని నమ్మితేనే సినిమా మొదలవుతుంది. మీరు క్రియేట్ చేసిన కంటెంట్ వాళ్ళు ఇవాల్యుయేట్ చేయలేకపోతే మీరు ఎంత గొప్పది క్రియేట్ చేసినా ఉపయోగం లేదు. అంతే కదా సార్, నాది గొప్పది అనుకుంటా నేను రాసిన ప్రతిదీ. అవును, అది వాళ్ళకి నచ్చాలి, ఎందుకంటే డబ్బు పెట్టింది వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. రిస్క్ నాకేముండదు సార్. రేపు పొద్దున్న ఏదైనా అయితే ఇప్పుడు ఎనీ డైరెక్టర్ ఎనీ వెళ్ళి కథ చెప్పినప్పుడు సినిమా తేడా వస్తే ఫస్ట్ ఫేస్ చేసేది ప్రొడ్యూసరే సార్. అవును, డైరెక్టర్లు ఇంకొక 1 year 2 years మళ్ళీ ఇంకో కథ చెప్పుకుంటాడు, తిరుగుతాడు వెళ్ళి. సో మొత్తం అన్ని విధాలుగా లాస్ అయ్యేది ప్రొడ్యూసర్. లేచిపోతారు కదా, టాప్లు లేచిపోతాయి, అసలు అడ్రస్లు ఉండవు. సో వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టాలి అంతే. ఎగ్జాక్ట్లీ. దాంట్లో ఇంకా వేరే సార్ ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు. డెస్టినేషనే లేదుగా. ప్రొడ్యూసర్ అనే ఆయన లేకపోతే సినిమా అనేది లేదు. అవును, హీరో ఉన్నా డైరెక్టర్ ఉన్నా ప్రొడ్యూసర్ అనేది కావాలి. ఏజ్ ఓల్డ్ బిలీఫ్ అండ్ విచ్ ఇస్ ఎ ట్రూత్ ఆల్సో. ప్రొడ్యూసర్ అన్నవాడే ఫైనల్గా నిలబడాలి. 100% సార్. అది. సో మీరు ఆ దృక్పథం ఉండడం అన్నది మీకు, ఎందుకంటే అఫ్కోర్స్ సినిమా ఇండస్ట్రీలో మొదటి నుంచి ఉన్నవాళ్ళు దీనిలో మంచి చెడు ఎక్కడ హై లేకుండా అన్నీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని దాని ప్రకారం మెజర్డ్గా వెళ్తున్నారు కాబట్టి మీకు తిరిగి మెజర్ లేదు సార్ మీరు అన్నట్టు. అంటే కాదు, నా ఉద్దేశం అది కాదు. ఇప్పుడు మీరు అన్నీ చూశారు కదా, చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉండి, నా ఫాదర్ పక్కన ఉండి అన్నీ ఎవరి కష్టాలు నష్టాలు సాధక బాధకాలు అన్నీ తెలుసు కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ బ్యాలెన్స్డ్ మైండ్ ఆఫ్ జడ్జ్మెంట్ అండ్ అప్రోచ్ ఎవ్రీథింగ్ ఉంటాయి కాబట్టి మీరు అందుకే ఇందాక అన్నారు, ఇది కథ ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటాం, వెంటనే మనం డిసప్పాయింట్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఈ రోజున చాలామంది కుర్రాళ్ళు ఇండస్ట్రీకి వచ్చి డైరెక్టర్లు అవ్వాలని తిరుగుతూ కొన్ని అవుతాయి కొన్ని అవ్వు, వాళ్ళందరికీ మీ ఇంటర్వ్యూ చూస్తే ఎస్ మనం కూడా ధైర్యంగా ఉండాలరా అని నేను ఆల్వేజ్ ఐ ట్రై ఫర్ దట్. అంతే కదా సార్. ఇప్పుడు ఈరోజు ఒకటి అనుకుంటాం అవ్వలేదు, అక్కడ అయిపోంగా ఎస్ ఓకే రేపు ఎలా చేయాలి రేపు ఆలోచిస్తాం మళ్ళీ. అవును, ఓకే ఇది వర్కౌట్ అవ్వలేదు, ఓకే ఇంకో యాంగిల్లో ట్రై చేద్దాం మళ్ళీ. ఇది అవ్వలేదు ఇంకో బాల్ వేద్దాం, తగిలేదాకా వేయాలి సార్ బాల్. ఖచ్చితంగా ఎదురు తగులుతుంది, 100 ఆపేయకూడదు. ఇప్పుడు నాకు ఇందులోని మధ్యలోని సర్ప్రైజింగ్గా అనిపించింది కానీ లేకపోతే స్ట్రేంజ్గా అనిపించింది ఒకటే. ఇప్పుడు ఇందాక నుంచి మీరు మాట్లాడిన దాంట్లో బింబిసార్ లాంటి ఒక హిట్ ఇచ్చిన తర్వాత సీక్వెల్కి మీరు చెప్పిన కథ ఓకే అవ్వలేదు అన్నది అదొకటే చాలా స్ట్రేంజ్గా అనిపించింది నాకు. ఓకే అవ్వడం అవ్వకపోవడం కాదు సార్, జనరల్గా మా డిస్కషన్స్ టైంలోనే నేనేమి కథ ఏం చెప్పలేదు వెళ్ళి. ఓకే చేద్దాం అనుకున్నప్పుడు నా ఐడియా ఒకలా ఉంది, ఆ టైంలో నాకు వేరే ట్రై చేద్దాం అనిపించింది గ్యాప్, ఎందుకంటే అక్కడ గ్యాప్ వస్తుంది కదా అని చెప్పి అదే అక్కడితో అది ఆగిపోయింది సార్. అదే ఓకే ఏముంది, మీరు 100 సీక్వెల్స్కి సరిపోయినంత పెద్ద సినిమా చేస్తున్నారు ఇప్పుడు
మామూలు సినిమా కాదు కదా, ఇట్ విల్ అడ్రస్ ది హోల్ వరల్డ్ టుమారో. సో వన్స్ అగైన్ we are with you and we wish you all the very best, Vasisht garu. థ్యాంక్ యూ సార్. All the very best. And this is this young director's experiences, feelings, emotions and expressions. మొత్తం టోటల్గా చిరంజీవి అనే మెగాస్టార్ చిరంజీవి అనే ఒక వరల్డ్ ట్రూత్ ఏదైతుందో, యూనివర్సల్ ట్రూత్, దాన్ని హ్యాండిల్ చేసే పనిలో ఉన్న ఈ యంగ్ డైరెక్టర్ని మనం అందరం కూడా అభినందించాలి. అండ్ అట్ ది వెరీ సేమ్ టైం అతని సక్సెస్ని మనం అందరం కూడా విష్ చేయాలి. కాబట్టి లెట్ అస్ విష్ హిమ్ in a very big way. This is what the discussion with Vasishtha director. Watch and enjoy. Thank you.